అందరికి శనార్థులు. ఈరోజు హైదరాబాద్ అంగట్ల ఆడోళ్ళ రాజ్యం నడుస్తున్నదంట. అర్థం కాలేదా? నాంపల్లి నుమాయిష్ కాడున్న నుమాయిష్లో ఈరోజు ఆడోళ్ళదేనా అంట నుమాయిష్. నడువండి పోయి అసలు ఎట్లుంటది ఏం కథ అన్ని చూద్దామని వచ్చిన. లోపలికి పోదామంటే మొగళ్ళని అవతలకు నూకేస్తున్నారు పోలీసు వాళ్ళు అందరు. ఇదేమంటారు మస్కి బట్టలు వాలంటీర్లు పోలీసు వాళ్ళు అందరు మగపిల్లలు అవతలకు నూకేస్తున్నారు. అన్న ఏంది ఈ రోజంతా మగపిల్లలను లేడీస్ ఉందమ్మా. ఇవాళ మొగోళ్ళకు లోపల అలో లేదు. మరి సటిపోర్లను తీసుకొస్తే ఆడోళ్ళు సంటి పిల్లలకి ఇచ్చేస్తాం వెంబడి. అయ్యో మరి ఎవరు మోయాలి అమ్మా తిరుగుతుంటే ఎవరు మోస్తారు? మొగళ్ళు ఉంటే ఎమ్మడి మోస్తారు కదన్నా. ఇప్పుడు పేపర్లు ఇచ్చినాం, టీవీలు ఇచ్చినాము, అనౌన్స్మెంట్ చేస్తున్నాము. లేడీస్ డే ఉన్నది ఈరోజు. మళ్ళీ వాళ్ళని తీసుకొస్తే మేము రెస్పాన్సిబుల్గా దాన్ని పంపించాలి. రేపు రావాలి. మళ్ళీ ఎంతమంది పంపించారు వెంటకు? ఇది తరతరాల నుంచి ఎగ్జిబిషన్ పుట్టినప్పటి నుండి లేడీస్ డే వస్తుందమ్మా. ఇది తరతరాల నుంచి వస్తుంది. కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఒకటే రోజా మళ్ళీ బుధవారం 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 అట్లా నడుస్తుందా? లేదు అట్లా ఉండదు. ఒక బుధవారం 45 days లో 1 day ఉంటుంది. ఇది ఓన్లీ లేడీస్ డే 1 day. 45 days లో లేడీస్ 1 day ఉంటుంది. 26 జనవరి తర్వాత ఉండేది లేడీస్ డే. ఈసారి అర్లీగా ఉంది. అర్లీగా పెట్టినారు. ఇవాళ తొందరగా పెట్టారు. 4 ఉంటుండే, ఇప్పుడు ఒక్కటే చేసింది. ఆ ఒక్కటి చేసినా కానీ ఆ మొగోళ్ళు ఎంబడి వస్తారు. ఒకరు అంటారు అమెరికాకి వెళ్ళి వచ్చారు, ఒకరు దుబాయ్కి వెళ్ళి వచ్చారు. ఇప్పుడే వాళ్ళు పొద్దుగానే ఫ్లైట్ ఉంది పోవాలంటారు. ఎట్లా చేయాలి చెప్పండి? చెప్పిన తర్వాత కూడా వినరు. లేకపోతే ఇక్కడ పోయి వస్తా అక్కడ పోయి వస్తా అని మిగతా వాళ్ళు కూడా పెట్టారు. ఆన్లైన్ వేసారు, పేపర్లో వేసారు. మళ్ళీ తర్వాత ఇన్ఫామ్ లేకుంటే నాకు ప్రాబ్లం అవుతున్నాయి. తింటలేరా మరి? పంపించిండ్రా ఎవరన్నా? ఎంతమంది ఉన్నారన్నా మీరు? మేము 10 మంది ఉన్నాం మేడం. ఇప్పుడు వాలంటీర్లు అంటే ఎక్కడికి అన్నట్టు మీరు? సొసైటీ నుంచి మేడం. ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీలకేంచి 10 మంది అన్నలు ఉంటారట. ప్రతి ఏడాది ఇక్కడ గేట్ కాడ ఉంటారు గట్టిగా. ఇక వాళ్ళు నిలబడి మూలని ఎవరని రాణిస్తలేరు. వాలంటీర్ అన్నలు వాళ్ళు నారుండి లోపలికి పోదామండి. ఇగో ఇళ్ళకి రాగానే ఒక ముగ్గురు కనబడ్డ రాడోళ్ళు. ఇద్దరు అక్కలు ఒక చెల్లె. బాగున్నావారా? బాగున్నాను. ఎవరెవరిని తీసుకొని వచ్చినావు? మా పెద్ద మమ్మీని ఇంకా మా పెద్ద మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ని. పెద్దమ్మ దోస్తుని వేసుకొని నువ్వు వచ్చినావు. అవును. ఓ మన ముద్దుగా పెద్దమ్మ దోస్తుని వేసుకొని వచ్చిన కాదు. మరి ఈ రోజు ఎవరు మగపిల్లలు ఎవరు కనబడతలేరు లోపల. నువ్వు ఎవరిని తీసుకురాలేదా? లేదు, ఈరోజు ఉమెన్స్ డే కదా, అందుకే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయడానికి మా పెద్ద మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వచ్చినాం. ఉమెన్స్ డే సెలబ్రేట్ ఏం కొనిపిస్తున్నావు మీరు పెద్దమ్మకి? మా పెద్ద మమ్మీ నాకు కొనిపిస్తుంది. ఏం కొనిపిద్దామని వచ్చిన డ్రెస్సులు అవన్నీ తనకు కావాల్సిన కెనడాలో ఉంటుంది కదా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. మగపిల్లలు ఎందుకు మనకి మ్యారేజ్ అయిన తర్వాత? నువ్వు క్వశ్చన్ వేస్తావు, ఆన్సర్ ఇస్తున్నాను. ఇప్పుడు మరి పైసలు ఎన్ని పట్టుకొచ్చుకున్నారక్క? తెచ్చుకున్నామని ఎగ్జిబిషన్ నిరంజన్ మనం అయితే 45 days ఉంటే మేము ఇద్దరం 35 days తిరుగుతాం. ఏం కొంటావా? ఏదో ఒకటి షాపింగ్, వాకింగ్ మానేసి ఎగ్జిబిషన్ లో వాకింగ్. మేము ఇద్దరం ఆల్మోస్ట్ గా. ఏడుంటారక్క మీరు? క్రాస్ రోడ్ కాడికి ఇడికి వస్తారు. మెట్రో ఎక్కాలి, ఇక్కడ దిగాల. మా డాడీ మేము సికింద్రాబాద్ లో ఉండేవాళ్ళము. మేము చైల్డ్ ఉన్నప్పటి నుంచి కూడా మా డాడీ తీసుకొచ్చేవాళ్ళు. నువ్వు ఇక్కడ ఒరిజినల్ గానే సూపర్ గా ఉన్నావు. అసలు వాయిస్ అది అసలు చిన్నపిల్లలా ఉన్నావు. నువ్వు కట్టే పెద్దదానిలో ఉన్నావు అంతే. మీరు కెనడాలో కూడా ఫుల్ ఫేమస్. మీ వీడియోలు చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద యాక్టర్లతో ఇంటర్వ్యూలు చేస్తారు. చాలా బాగా మాట్లాడతారు. నాకు తెలియదు. పోయి వస్తుంటే కదా ఎక్కడ ఏ బస్ ఎక్కితే వస్తాం మీ ఊరికి చెప్పు? ఏ బస్ అన్న ఎక్కండి. ఇక్కడ నుంచి శంషాబాద్ బస్ ఎక్కండి. అక్కడ నుంచి ఒక ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా కెనడాలో దిగుతారు. మీరు కూడా అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. నాకు ఈ ముచ్చట తెలియకపోయే. శంషాబాద్ దాకా అయితే నేను వస్తా. ఎందుకంటే మాకు ఆధార్ కార్డు మీద శంషాబాద్ దాకా రావచ్చు. ఆడికేంచి మళ్ళీ టికెట్ ఎవరైనా కొనాలి. ఇక నాకు మీ రీల్స్ బాగా హిట్ అవుతాయి కదా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో. మరి అవునా? అయితే బాగా వచ్చేలే. ఏమేమి కొనుక్కొని వచ్చినావు? ఏం లే, ఊరికేనే చూసి వెళ్దామని ఆఫీస్ నుంచి ఇటు వచ్చినాం. ఏడ మీ ఆఫీస్? ఏం కదా నాంపల్లి. ఈ రోజు ఆడపిల్లల రోజంతా ఏమన్నా కొనుక్కోవా? మరా కొనుక్కుంటా.
ఏం కొందాం అనుకున్నావు? ఏదో ఒక బట్టలో ఏదో ఒకటి కొనుక్కుందామని. ఏమేమి చూసినావు చెల్లెండ్లా? అన్ని చూసిన థ్రెడ్ వర్క్వి బాగున్నాయి, కలంకారీవి అవి కలంకారీ ఇట్లా మంచిగా ఉందా? ఓ ఏమో ఇగో మొత్తం 4 ఏడికెంత వచ్చిండ్రక్క? వరంగల్ నుండి నుమాయిష్కి వచ్చిండ్రా? ఎన్ని పైసలు తెచ్చిండ్రా కమరా? తెచ్చినాం. ఎక్కువ ఏం తీసుకురాలేదు, ఎక్కువ షాపింగ్ ఏం చేయము, కొంచెం మాకు ఇట్లా కష్టమే కదా ఎక్కువ చేస్తే. అవును, మీ వీడియోస్ చూస్తూ ఉంటాం, బాగుంటాయి, చాలా బాగుంటాయి. కాదక్క ఈ రోజు నుమాయిష్కి వచ్చిండ్రు, ఇది కొనాలి పక్క ఈ రోజు అని ఏమన్నా అనుకొని వచ్చిండ్రా? ఏం అనుకోలేదండి, పిల్లలు అది కొంటామని పిల్లలని తీసుకొచ్చిండ్రు. ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఇవాళ పిల్లల్ని మగ పిల్లల్ని ఎంట్రీ లేదు కదా, అందుకోసమని అమ్మాయిలే. ఇప్పుడు అన్నలను తీసుకొని రాకపోతే షాపింగ్ చేస్తే బిల్లు ఎవరు కట్టాలి? మనమే కదా. నువ్వు చెప్పు, మీ ఆయన పేరు ఏమడది? అమర్నాథ్. అమర్నాథ్ అని ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు? ఇప్పుడు నేను అడుగుతున్నా, నీ ఏమో కాదా నువ్వు ఆలోచన చేసుకో. ఎన్ని ఇచ్చిందక్క అన్న? ఒక 10,000 ఇచ్చిండు. 10,000. కార్డు బిడ్ ఏమన్నా మళ్ళీ? కార్డ్ ఏమి ఇవ్వలేదు, ఫోన్ పే ఒక 10,000 ఇచ్చి కొనుక్కోమని చెప్పారు. ఫోన్ పేలో 10,000 ఇచ్చిండు, కొనుక్కోమన్నాడు. అవును. ఏం సరిపోతాయి? ఊరు కాలేదు పీర్లు ఇవ్వదు. పిల్లలకి 2 డ్రెస్సులు కొనిద్దాం, నేను 2 డ్రెస్సులు కొనుక్కుంటా, మా ఆయనకు టీ షర్ట్ ఏదో కొనిస్తా. మేము 4 కొన్నాక నీకు ఒక్కటి కొనకపోతే ఏం బాగుంటది కాబట్టి ఆయనకు ఒక షర్ట్ టీ షర్ట్ కొనిద్దాం. ఆయన ఒక టీ షర్ట్ కొనిస్తారు. నువ్వు అక్క నీకేమిచ్చి పంపిండు అన్న? నాకు ఒక 5,000 ఇచ్చు. ఒక్కరినే పట్టుకొచ్చినవా? ఒకరిని తీసుకొచ్చినాము. మా పాప కోసమే వచ్చాను ఎక్కువ షాపింగ్ కోసం. డ్రెస్సులు కొంటావు మరి? ఈ అన్నకు అన్న ఇష్టం వచ్చినాయి కొనుక్కుంటాడు. అన్నకు అంటే పాప కోసమే వచ్చాను, అన్నకి ఇష్టం వచ్చినాయి కొనుక్కుంటాడు. అన్నకి ఇష్టం వచ్చినాయే కొనుక్కుంటా. నేను పాప కోసమే వచ్చిన కాబట్టి అన్ననే కొనుక్కుంటాడు. అందులో ఏమన్నా ఇంత చూడమా అంత మిలిగిచ్చి అన్నకి ఏమైనా కొనకపోయినావు మరి? కొంటాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా తీసుకుంటాను. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు కృష్ణవేణి అండి. మంజులక్క. సునీత. మేము ముగ్గురు మక్క చెల్లెలు. సొంతము? మా పెద్ద, నేను 2. వరుసగా నిలబడ్డారు. ముగ్గురకేళ్ళను ఉయ్యాలో అన్నట్టు అయింది ఇప్పుడు కథ. ఇద్దరకేళ్ళను పోయి చూసుకుంటా పోతుంటే ఒక 3 అక్కలు కనబడ్డారు. అక్క ఎక్కడికెంచి? ఈసీఎల్కెంచి వచ్చిండ్రు. ఏమేమి కొన్నావు అక్క ఈరోజు? బెడ్షీట్స్, డ్రెస్సులు. బెడ్షీట్లు, డ్రెస్సులు మంచిగానే ఉన్నాయి. అగ్వకు పడ్డాయా? మంచిగా ఉంది. అగ్వనే అనిపించింది. ఎన్ని పైసలు తెచ్చుకున్నావు అక్క? చెప్పవు. కార్డు పట్టుకొచ్చినావా పైసలే పట్టుకొచ్చినావా? పైసలు కార్డు 2. పైసలు కార్డు 2 పట్టుకొచ్చిందంట. నువ్వేం కొన్నావు అక్క? బాగానే సంచులు పట్టినావు. ఏమైనా ఈ అక్క మెత్త కాడికెంచి కొన్నది. అక్క ఏమేమి తీసుకున్నావు? మేమా బొమ్మలు తీసుకున్నాము, బొమ్మల కొలువు కానీ. బొమ్మల కొలువు, బెడ్షీట్లు తీసుకున్నాము, పిల్లోస్ తీసుకున్నాము. మిమ్మల్ని నేను మొన్ననే ఏదో శివాలయం చూసాము, అక్కడ చూసాను నేను శివాలయంలో. యూట్యూబ్లోనా? శివాలయం అర్ధనారీశ్వరుని గుడికి పోయిన ఉంటాయి. నీళ్ళ లోపలికి చూసాం, అన్ని బొమ్మలు చూపించాను, నిన్నే చూసాం, బాగుంది అని చూసినావు. అక్క ఎంత పడ్డదాకా? 201. 200కి ఒకటి. మంచిగా ఉన్నది అక్క, మెత్తగానే ఉన్నది. కాదక్క ఇప్పుడు మరి ఒక 4 మెత్తలు కొనకపోయినా కొన్నదాన్ని పెట్టుకోవాలి. మరి బావని తీసుకొని రావద్దా? రాలేదు. అయ్యా, మంచిగా బావని తీసుకొని వస్తే బావనైతే మీద పెడతాడు బయటకాడ. అందుకే రారు మగోళ్ళు, అందుకే రారుగా. మరి నీకు ఎన్ని పైసలు ఇచ్చి పంపిండు? పాకెట్ మనీతో పాటు మనవి. పాకెట్ మనీతో పాటు మనకి ఇట్లా వాళ్ళు ఇచ్చినవి మనం ఇచ్చినవి సరిపోవు. ఎన్ని చేసినా సరిపోలే. ఇక్కడ మేమే ఎన్ని చేసినా సరిపోవు. ఏమేమి తీసుకుపోయినరమ్మా? ఏం కొనకనే పోయి చేతులు ఎక్కడికి వచ్చిండ్రు? ఇక్కడ నుండి వచ్చిన హైదరాబాద్లోనే. హైదరాబాద్లో ఏడుంటారు? యూసుఫ్ కూడా దగ్గర. యూసుఫ్ కూడా కాడ ఉంటుందా అంటే? నీ పేరేంద్రా? నా పేరు వర్ష. వర్షమ్మ, ఎన్ని పైసలు తెచ్చిన? పర్సు అయితే గట్టి దూరగానే పట్టుకొచ్చింది మంచిగా, వాళ్ళ పర్సు. పైసలు ఉన్నాయి కానీ కొనాలి. ఇప్పుడే వచ్చినావు. ఏం కొందాం అనుకుని వచ్చింది? బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్. బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్, టాపులు. ఎవరు వచ్చిండ్రు మరి? మా ఆఫీస్ ఆమె. ఏం పేరు రా నీ పేరు? మైథిలి. ఏం కొందామని వచ్చినావు? డ్రెస్సెస్, టాప్స్. అంటే అగ్గు ఉంటాయా నాయుడ? బాగుంటాయి అన్నారు. ఎగ్జిబిషన్ ఇదే ఫస్ట్ టైం రావడం. మీరు ఎక్కడోళ్ళు? మాది ఖమ్మం. ఇక్కడ జాబ్ చేస్తుంది. ఖమ్మంకేంచి జాబ్ చేస్తావు. మరి ఎవరిని తీసుకొని రాలేదు? ఇద్దరే వచ్చిండ్రమ్మా? మేము ఆఫీస్ నుండి వచ్చినాం. ఆఫీస్ నుండి వచ్చిండ్రా? అంటే ఈరోజు బుధవారం అని వచ్చిండ్రా? లేడీస్ రోజు అని వచ్చిండ్రా? ఏందన్నట్టు? లేడీస్ రోజు అని వచ్చిన ఫ్రీగా ఉంటుందని.
లేడీస్ రోజు అయితే ఫ్రీగా ఉంటుందా అని ఇద్దరు ముద్దుగా ఆఫీస్కి అని చిట్టే వచ్చిండ్రు అక్కలేందు ఎన్ని పైసలు తెచ్చి రోజు మిమ్మల్ని టీవీలో చూస్తా ఇది ఎక్కడో చూసినట్టుంది అనుకుంటుంది ఇందాక నన్ను చూసా రోజు తీన్మార్ వార్తలు చుట్టాలే తీన్మార్ వార్తలు చూస్తారంట వరుసగా మమ్మల్ని దాన్ని చూసి ఎడనో చూసిన అనుకున్నాం పట్టింది పాపం మంచిగా చూడండి బాగున్నాయి మా తీన్మార్ వార్తలు మరి బాగున్నాయి బాగా చెప్తారు మీరు చెప్పింది చూసి వచ్చినాం మేము మంగళవారం రోజు ఫ్రీ ఉంటది లేడీస్ కి అని అన్నారు కదా బుధవారం రోజు ఫ్రీ ఉంటదని మా దాంట్లో చెప్పిండ్రా చెప్తారు వార్తలు నాకు అన్ని చెప్తారు మా వాళ్ళు మరి మంచిగా మన తీన్మార్ వార్తలు ఇలా చూసే వచ్చిందంటే యువతల బంధుకు వస్తే వచ్చి ఎల్లెలు కానీ పడ్డది ఏం కొన్నామమ్మా నేను బెడ్షీట్లు కొన్నాను టీవీ కవర్ ఒకటి కొన్నా నెక్స్ట్ ఈరోజు లేడీస్ స్పెషల్ కదా అందుకనే ఒకసారి చూద్దాము రష్ ఉండరు కదా ఇలాంటి ఇవి తీసుకున్నాను ఎంత పడ్డదమ్మా ఒకటి ఇది 100 రూపీస్ పడింది అన్ని బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగున్నాయి రేట్ తక్కువ ఉన్నాయి ఆడోళ్ళు వస్తే ఇంట్లోకి దుప్పట్లు కొనుక్కుందుమా లేకపోతే టీవీ మీద కవర్లు కొనుక్కుందుమా టేబుల్ మీద కవర్లు కొనుక్కుందుమా పాపం చెల్లెలు నాకు ఇది కావాలని ఏం కొనుక్కోలేదు ఎన్ని పైసలు ఇచ్చి పంపించండి మరిది నేను నాకా 2000 ఇచ్చారు చాలంటనా ఏమొస్తాయి అంటే ఆడోళ్ళకు 2000 కదా ఏం పేరు రమేష్ బాబు రమేష్ బాబు గిట్లా చేస్తావు ఆయన 2000 ఇచ్చి పంపిస్తావు నువ్వు ఆయనకు తెలియకుండా 4000 వేసుకురా అవును వేసుకొని వద్దు కానీ ఈ ఎగ్జిబిషన్లో 3-4 టైమ్స్ వస్తా ఇది ఫస్ట్ టైం ఇంకా 3 టైమ్స్ వచ్చేది ఉంది రౌండ్లు వస్తావు మళ్ళీ 3-4 సార్లు వస్తుందా అంటే చెల్లెలు నీ పేరేంద్రా నిర్మల అమ్మ నువ్వేం కొన్నావు చెల్లె బెడ్షీట్లు కొన్నారా అంటే వీళ్ళు చూడండి ఎంత పడ్డాయి అక్క 1000 రూపాయలు పడ్డాయి ఏంటి ఒక్కటి 1000 రూపాయలా 3000 రూపాయలు అగ్గనే అన్నట్టు అక్క మంచిగా ఉన్నదా బట్ట గిట్లా పర్వాలేదు బాగానే ఉంది బెడ్షీట్లు కొన్నారు ఈ అక్కలు ఎక్కడికి వచ్చారక్క మేము పంజగుట్ట నుంచి మా దిక్కే పంచగుట్ట అంటే మా ఆఫీస్ దిక్కే దగ్గర అక్క ఇల్లు దుప్పటి దుప్పటి మెత్తగా అవసరాలు 2 ఇచ్చిండ్రు అక్క ఇది డబల్ కాటు మీదకా సింగిల్ కాటు మీదకా డబల్ కాటు మీద కంట మంచిగా 1000 రూపాయలకు 3 ఇచ్చిండ్రు అంటే ఎంత పడుతుండొచ్చు అక్క 350 అంతేనా 30 రూపాయలు పడుతుంది అక్క ఈ ఉట్టికి ఇవి బెడ్షీట్లు మెత్తగా అవసరంలేనా ఇంకేమైనా కొన్నావా కొనలే కానీ పిల్లగాళ్ళ చిన్న బట్టలు చిన్న పిల్లలకు కొన్నాం మనవరాలకి అమ్మమ్మకు మనవరాల మీద చింత మనవరాలకు కొన్నా మనవరాలకు కొన్నాం ఎట్లా అనిపించింది మరి ఎవరైనా మొగాళ్ళని వెనకేసుకొని రావద్దా ఇవన్నీ సంచులు ఎవరు పట్టుకోవాలి మొగోళ్ళ పనులు మొగోళ్ళకే ఉంటాయి మొగోళ్ళు ముట్టేకి తిరిగితే వాళ్ళ పని ఎవరు చేయాలి అట్లా అంటావు పాటు మనకు నిమ్మడం రాంది కూడా నిమ్మడమే అనుకో మరి ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కదా మరి పాపం అక్క ఇక వాళ్ళ పని మళ్ళీ మనకే ఎందుకు మళ్ళీ మన వెనకాల తిరిగిన లొల్లేందుకు కానీ ఆయన నిడిచేసి గమనం వచ్చేసింది మరి వాళ్ళు కొనియరు కూడా కొననీయరు పాండి అంటారు మొగోళ్ళు ఉంటే కొననీయరా అంటుంది అమ్మకి సంటిదాన్ని నేర్చుకొని వచ్చిన మీ ఆయనని తీసుకొని రావద్దా పాపము నీ పేరేంటి బెట్ట కదా అయ్యో నేను బాగున్నది అన్నిట్లా వాళ్ళ అమ్మాయి ఎత్తుకున్నది కదా ఆమె ఉమెన్స్ డే అని ఈరోజు సంటిదాన్ని తీసుకొని మరీ వచ్చింది అమ్మాయి ఏడికెంచి ఎక్కడికెంచి వచ్చినావు हम लोग गुजरात से आए हैं। खरीदने आए नहीं तो खरीदने आए हाँ खरीदने आए ये अम्मा गुजरात अम्मा पहले कभी आए अम्मा इधर पहली बार ही आए पहले बार गुजरात में किधर रहते अम्मा मेरी बेटी सर्विस करती है पुलिस में राजकोट में हाँ और हम कच्छ भुज राजकोट में सर्विस राजकोट लो ये अम्मा सर्विस ऑफिसर है पुलिस में हाँ अम्मा कभी तो भी आए हैदराबाद को यहाँ पे CDTI है ना वहाँ पे मेरी ट्रेनिंग है वहाँ पे CDTI रामंतपुर में रहते ट्रेनिंग कर रहे अभी पुलिस ऑफिसर का ट्रेनिंग जी साइबर क्राइम का ट्रेनिंग ये अम्मा पुलिस अम्मा शॉपिंग के लिए अम्मा को लेके आए जी हमने बहुत यहाँ का सुना था तो हमने सोचा शॉपिंग करते हैं बागने अम्मा आज लेडीज डे है ऐसा हाँ इसलिए कोई भी मर्द लोग नहीं है ओहो
वाह अच्छा लग रहा है आपको? अरे बहुत अच्छा है. గుజరాత్ వాళ్ళు ఆడ రామ మందిరం ఉన్నది కదా, ఈ అమ్మల దిక్కే ఉన్నది రామ మందిరము. అమ్మ జాకే ఆయే రామ మందిర్ కో? जाके आए बहुत मजा आया. పోలీస్ అమ్మ చూడు बहुत मजा आया అని చెప్తున్నది. అమ్మ अच्छा बहुत बहुत क्या बोलते चीजें मिलते यहाँ पे? हाँ वही देखने आए, लेने आए. అగ్వా में मिलते, అగ్వా అంటే ఏమనాలేమో, అగ్వా कम रेट में, कम रेट में मिलते. क्या बोलते थोड़ा बार्गेन करना. हाँ नहीं वो तो हम कर लेंगे, हम पक्के गुजराती है, कर लेंगे. గుజరాత్ వాళ్ళం మేము బార్గెన్ చేస్తాం, ఏం పర్లేదు. అమ్మ ఫిర్ మిలేంగే. జై మాతాది. చూసినారులా గుజరాత్ నుంచి వచ్చిరట. ఇగో మన నుమాయిష్ పేరు బాగా విన్నారంట, అందుకనే వచ్చి ఒకసారి చూసిపోదామని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. అందులోకే చూద్దాం పండి మనం. మంచిగా బట్టలు గిట్టలు జోరుగా వేసిండ్రు. పోయన్నా బాగున్నావా? బాగున్నా అక్క. ఎక్కడ వాళ్ళు? మేము సుల్తాన్ బజార్ వాళ్ళు అక్క. సుల్తాన్ బజార్ లో ఉంది. సుల్తాన్ బజార్ కింద చిన్న పెట్టినా దుకునము. అక్క ఇక్కడ వ్యాపారం మంచిగా ఉంటుందని ఇక్కడ పెట్టినాం. మొత్తం అన్ని రోజులు పెడతావు తమ్మి? అవునండి, 45 days. ఈడికెంచి ఈడికి ఇంత జాగా ఇక నువ్వు తీసేసుకున్నావు? అవునక్క. ఎన్ని దుకునాలు ఉన్నాయంట తమ్మి మొత్తం? 2500 అంట. 2600. తమ్మి ఇప్పుడు మరి ఈరోజు ఉమెన్స్ డే అని అన్నారు, లేడీస్ డే. ఈరోజు మగవాళ్ళు ఎవరు రావద్దు లోపలికి, ఆడవాళ్ళే తిరుగుతారండి. ఎట్లున్నది ఆడవాళ్ళ గిరాకీ ఇప్పుడు? అంటే ఇది స్టార్టింగే ఉంది కదా అక్క, చాలా మందికి తెలియదు ఇలా లేడీస్ డే ఉందని. ఇవి అయినా కానీ వస్తారు లేడీస్ గిట్లా అయితే వస్తారు చాలా మంది. ఇంకా టైం బి కాలే కదా అక్క, 7 అవుతుంది. ఇంకా 1 hour తర్వాత ఇంకా జనాలు పెరుగుతారు. 8 నుంచి మీకు 10 దాకా జోరుగా ఉంటుంది. మంచిగా 10 దాకా మంచిగా జోరుగా ఉంటుంది అంట. అన్న ఈడ దుకాణం పెట్టినావు, ఈ నెల రోజులు అంతా ఇటే ఉంటే మరి ఆడ దుకాణం కాడ ఉన్నారు. మా బావ గిట్లా ఉంటారు, మా ఫ్రెండ్స్ గిట్లా అంతా ఉంటారు, పనులు చేసేటోళ్ళు గిట్లా అంతా ఉన్నారు. మరి ఈడ ఎవరు చూసుకోవాలి? ఈడ పిల్లలు బి ఉంటారు, నేను బి వస్తా. లేడీస్ డే అంటే అమ్మటోళ్ళు ఇట్లా లేడీసే ఉంటారేమో అంటున్నాం. మీ ఆమెను తీసుకొని రావద్దా ఈరోజు? లేడీస్ డే ఉండదా అంటుంది. తీసుకొస్తా అక్క, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా లేడీస్ డే ఉంటే తీసుకొస్తా. పెట్టు ఆమెను ఇట్లా పెట్టు, పెట్టు. మంచిది అక్క. అంటే ఉండాలి కదా, నువ్వు కూడా మీ ఆమెను తీసుకొచ్చిరా. నెక్స్ట్ టైం తీసుకొస్తాను ఇక్కడికి. 45 days ఇక్కడనే పెడతాను. తమ్మి మంచిగానే ఉన్నాయా మరి గిరాకులు? ఎట్లా అనిపిస్తుంది? గిరాకులు అయితే స్లో ఉన్నాయి. ఇంకో 10 days తర్వాత, ఈ నెల 15 తర్వాత ఏంటంటే ఈ సంక్రాంతి వెళ్ళిపోగానే పబ్లిక్ వచ్చేది. పండుగ సీజన్ మొత్తం అయిపోతే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ మొత్తం నుమాయిష్కి వస్తారు అందరికీ. పిల్లలు నుమాయిష్ తినడానికి కానీ, తిరగడానికి కానీ, షాపింగ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. తర్వాత చాలా మంది స్టాల్స్ కూడా, ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. బట్టలు కూడా కొత్త కొత్త వెరైటీలు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు. మంచిగా వాళ్ళు చాలా నమ్మకం మీద, నుమాయిష్ అంటే నమ్మకం మీద ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. అన్న ఇప్పుడు బయటకి నుంచి తెచ్చిన వాళ్ళు బయటకి నుంచి తీసుకొచ్చారు బట్టలు. మీరు ఈడుండి హైదరాబాద్ వాళ్ళు మీరు ఎక్కడికి నుంచి తీసుకొచ్చిండ్రు? ఇక బొంబాయి, కలకత్తా నుంచి తీసుకొస్తాం అక్క. కొన్ని ఈడవి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడవి పెడతాం. నీ పేరు ఏంటన్నా? శివ. నా పేరు శివన్న. ఏడుంటారు? కోటిలోనే ఉంటారా? అవునక్క. ఉండు కూడా కోటి. కోటి శివన్న సుల్తాన్ బజార్ లో దుకాణం ఉంది. నర్సింగన్న దగ్గర. నర్సింగన్న వాళ్ళ దగ్గర ఆ గల్లీలు ఉంటావా? నర్సింగ్ యాదవ్ అన్న వాళ్ళ గల్లీలో. డాక్టర్ అమ్మకి నమస్తే చెప్పు. సరే చెప్తాను. అయితే అక్కడ ఉంటారా అంట, సుల్తాన్ బజార్ గల్లీలు ఉంటారా అంటే. ఇగో ఈడ పెట్టిండు మళ్ళీ శివన్న అన్న పేరు. పోదామండి ఓ ఏమైనా దుకాణంలో మంచిగా బట్టలు పెట్టిండు. బట్టల దుకాణం శివన్న. యువతల బంధుకు వస్తేనేమో గాజులు, రబ్బర్ బ్యాండ్లు ఆడవిళ్ళలకు మంచిగా. నీ పేరు ఏందమ్మా? ఏమో బాగానే సంచి నింపింది. ఏది ఇక్కడదే నీ సంచి? మా చెల్లెలు బాగానే నింపింది పాపం. అన్ని కవర్లు 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 పెట్టింది. ఇలా ఎక్కడికి వచ్చిన చెల్లె? సర్నగర్. సరూర్నగర్. సనత్ నగర్. సరూర్నగర్. సరూర్నగర్ అంటే బాగానే దూరం రా. ఎన్ని పైసలు తెచ్చుకున్నావు? నిన్న 2000 దాకా తెచ్చుకున్నాం. నువ్వెన్ని తెచ్చుకున్నావురా? ఇద్దరం 2000 తెచ్చుకున్నారు. సిస్టర్సా? సిస్టర్. అంటే ఈ రోజు ఉమెన్స్ డే అని వచ్చిందండి. లొల్లి ఉండదు మోగలు అట్లా ఏం లేదు. ఉమెన్స్ డే కదా, రష్ ఏమంత ఉండలే అనుకున్నాం కానీ క్రౌడ్ బాగానే ఉంది. క్రౌడ్ బాగానే ఉంది. నీ ఆయన తీసుకొని వచ్చింటే ఇల్లు కొననిస్తుండేనా? ఇంకా మ్యారేజ్ కాలేదు. కాలే. నీదిరా? ఇద్దరిది కాలేదు. మీ ఆయన తీసుకొని వస్తే బాగానే కొనిస్తాడా మరి? మా బ్రదర్ కొనిస్తాడు బాగానే. బ్రదర్లకి ఇట్లా బాగానే కొనిస్తాడు. మొత్తానికి అయితే 2000 పట్టుకొని వచ్చి ఏమేమి కొన్నామా మరి? డ్రెస్సులు, టాప్స్, జీన్స్, టాప్.
2000కి ఇన్ని వచ్చినాయా? ఇంకా చాలా సగమే అయింది. 2000 అంటే 4000 ఉన్నాయి వీళ్ళ కాక. 4000 ఏమన్నా కొనొచ్చు. బాగున్నా చెల్లె ఏడిపోయినరు పెద్ద పెద్ద నామాలు గిమాలు అంతా జోర పెట్టుకుని ఏడరా ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ హ్యాబిట్స్ లో ఉంటుంది. హ్యాబిట్స్ ఇస్కాన్ టెంపుల్ ఉన్నది అంటే నాకు తెలియదు. ఒక పైన ఒకసారి పోయి వద్దు ముద్దుగా ఇట్లా బాగుంటది. ఏం కొన్నావా అమ్మ? ఇంకేం కొనలేదు, ఇప్పుడే వచ్చినాం. ఎన్ని పైసలు తీసుకొని వచ్చినావు? 3000 దాకా తీసుకొచ్చిన. చూద్దాం ఏమన్నా బాగుంటే పిల్లల డ్రెస్సెస్ తీసుకుందామని. నువ్వేం చదువుతున్నావు బేటా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. మరి ఇప్పుడు ఏమైనా నచ్చినాయి అనుకో, మళ్ళీ ఒక రౌండ్ వద్దామానా? ఇప్పుడు ఉట్టిగా చూద్దామానా? లేదు, ఒకసారి చూసి తనకి ఇష్టమైన కొనిస్తాం, లేదు ఇంకా నచ్చినాయి అంటే మళ్ళీ వస్తాం. అన్న వస్తే కాదు, మీ నాయన వస్తే ఎక్కువ కొనిస్తాడా, మీ అమ్మ వస్తే ఎక్కువ కొనిస్తాడా? అమ్మనే. అమ్మనే ఎక్కువ కొనిస్తాడు. అన్న వస్తే ఎక్కువ కొనియాడు. అన్నకి ఏమేమి కొనుక్కపోతావు కొనుక్కుంటే? కొనుక్కుంటే ఆయనకి షర్ట్స్ తీసుకెళ్తాను, మంచి మంచి షర్ట్స్, కుర్తా ఉంటాయి కదా, అవి తీసుకెళ్తాను. కొనుక్కుంటే మంచి మంచి షర్ట్లు తీసుకొని పోతా, కుడతలు గిడతలు ఉంటాయి కదా, అవి తీసుకుపోతా. అక్క నేను నీ పేరు అడుగు మర్చిపోయినా. స్వప్న. నీ పేర్రా? నాగసంహిత. నాగసంహిత. స్వప్న అక్క నాగసంహితని తీసుకొని వచ్చింది. ముద్దుగా ఇద్దరు కలిసి వచ్చిండ్రు. ఇంకేం కొనలేదంట, గుడికి పోయేసి ఇటు వచ్చిండ్రు. ఇటు దిక్కు అన్ని బట్టల దుకాణాలు ఉన్నాయి, ఇటు బందుకు అంతా తినేటివి ఉన్నాయి. అయ్యా నీలపరోళ్ళు వీళ్ళు. చాయ్ ఈడ కూడా పెట్టినారు మీరు? బన్మస్కనే పెట్టిండ్రు. బయట ఉన్నంత రేటేనా, ఈడ తక్కువ చేసిండ్రు ఏమన్నా? సేమ్ రేట్ పెట్టాం. టీ పౌడర్ బిస్కెట్స్ తక్కువ రేట్ పెట్టాం. టీ పౌడర్ తక్కువ చేసిండ్రు. తక్కువ రేట్ చేసాం. ఎంత ఉండే మొదలు టీ పౌడర్? మనం టీ పౌడర్ మీద హాఫ్ కేజీ టీ పౌడర్ మీద 20 రూపీస్ తగ్గించేసాం. నీ చాయ్ రాదు, నీ 20 రూపీస్ తక్కువ చేసిన నేను తక్కువ చేసిండు అనుకున్నా. 20 రూపాయలు తక్కువ పెట్టామండి. బిస్కెట్ల మీద? బిస్కెట్ల మీద కూడా 20 రూపాయలు తక్కువ పెట్టాం. ఉస్మానియా బిస్కెట్లు. ఉస్మానియా బిస్కెట్లు మనం అక్కడ అవుట్లెట్ లో 220 రూపాయలు అమ్ముతాం. 220 రూపాయలు, ఇక్కడ 200 రూపాయలకి అమ్ముతున్నాం అండి. తక్కువ చేసినాం. మళ్ళీ బన్మస్కా? బన్మస్కా 80 రూపాయలు, సేమ్ రేట్. ఆడంతా ఈడంతా సేమ్. నీలపరోళ్ళు ఇట్లా పెట్టిండ్రు, ఇడ బన్మస్కా పెట్టిండ్రు, చాయ్ పత్తా పెట్టి. నీ పేరేంది తమ్మి? బాలకృష్ణ. బాలకృష్ణ చెప్తున్నాడు. అక్క బిస్కెట్ల మీద 20 రూపాయలు తక్కువ పెట్టినాము, చాయ్ పత్తా మీద 20 రూపాయలు తక్కువ పెట్టినాము. ఇంకా మామూలుగా బన్మస్కా అయితే అంతనే ఉన్నది. ఎంతనో బయట ఎంతనో ఈడ కూడా అంతనే. ఎందుకంటే అది వేడి చేసుడు, అలా మస్క పెట్టుడు, ఇవన్నీ చాలా ఉంటాయి. బాగున్నావా అమ్మ? వేడికించి వచ్చిండ్రమ్మా? మణికొండ. ఓ ఎందుకు అంత దూరం నుండి వచ్చి ఎట్లా వచ్చి రాటకా బస్కా? క్యాబ్ లో వచ్చాము. క్యాబ్ లో వచ్చిన. అమ్మ నమస్తే. బాగున్నావా? బాగున్నాను. అమ్మ ఏమేమి కొన్నారమ్మ? పాప మా అమ్మ కూడా 2 సంచులు ఇచ్చినావు. చికెన్ వర్క్ డ్రెస్లు అవి కొన్నాము. చూడీదార్ చికెన్ దాంట్లో ఉన్నాయి, చూపించు మమ్మీ. ఇట్లా చేప కుట్టు అంటారమ్మ దీన్ని. ఇది మన ఊళ్ళో చేప కుట్టు. ఇది వెనక దిక్కునేమో కుట్టు పడుతుంది అక్క, మీదికేమో కుట్టు పడదు. చిన్నప్పుడు నేను కుట్లు నేర్చుకున్న జరాన్ని. ఇక నేను చెప్పిన వెనక దిక్కు కుట్టు పడుతుంది, ముందు దిక్కు కుట్టు పడదని. అది చేప వర్క్ అంటే ఫిష్ వర్క్ అంటారు దీన్ని. అక్క మరి అన్నం తీసుకొచ్చిన ఒకదాన్ని? ఆఫీస్ కూడా బిజీగా ఉన్నారు, అందుకే మేము వచ్చాం. పైసలు మంచిగా ఇచ్చి పంపిండా? కార్డు ఉంది, ఎంత కావాలంటే అంత కొట్టడం. అన్న కార్డు ఇచ్చి పంపించిండు. అన్న వచ్చినుంటే నువ్వు వందువా? అన్న వచ్చినుంటే నువ్వు కొనము. వాళ్ళు రాకుంటే నిమ్ముడు కదా. కొంతమందికి అట్లా, కొంతమందికి ఇట్లున్నది. ఏం కొనుక్కున్నావు బేటా? నేను ప్యాంట్ కొనుక్కున్నా. ప్యాంట్ కొనుక్కున్నావు. ఏం చదువుకుంటున్నావు నాన్న? 5th క్లాస్. 5th క్లాస్. ఏమేమి చూసినావు ఈడ? నీకు ఏమేమి కనిపించినాయి? ఇప్పుడు వచ్చిన ఏం చూడలే, ఇంకా బట్టల షాప్ చూసిన. బట్టల షాప్ చూసినావు, ఇంకేం చూడలేదు. నీకు తెలుసా ఈరోజు అంతా ఆడోళ్ళే తిరుగుతున్నారు ఇంట్లో అని? తెలుసు. మళ్ళీ ట్యూషన్ ఇట్లా ఏం లేదా? నీకు మంచిగా వచ్చినావు షాపింగ్కు? ఉంది, ఈరోజు హాలిడే తీసుకున్నా. ఉన్నది మళ్ళీ ఈరోజు హాలిడే తీసుకున్నా అంటుంది అమ్మ. ఏమేమి తీసుకున్నావు దానికి, చిన్నదానికి? ఇంకా ఏం తీసుకోలేదు, లెగ్గిన్స్ ఒకటే తీసుకున్నావు. లెగ్గిన్స్ ఒకటే తీసుకున్నావు, ఇంకా తీసుకొని పోతున్నావు. ఎన్ని పైసలు పట్టుకొచ్చినావు? పర్స్ లేదు చేతిలో? హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్ ఉన్నది. నడుండి అట్లా పోదామండి. బాగానే మంచి మంచి వస్తువులు ఇవన్నీ చూస్తుంటే ముద్దుగా అనిపిస్తున్నది. ఇగో ఈ చెక్కతోటి చేసిన వస్తువులు హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు కదా, అట్లా హ్యాండీక్రాఫ్ట్స్. ఇది బీదర్ వర్కులు, మళ్ళీ బ్రాస్ వర్కులు, లేదర్ వర్కులు, మంచి మంచి అందమైన
గిది అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. అన్న గిది ఎంత ఉంటుంది? 500 అవ్వు అది సేమ్ కాస్ట్. తక్కువ చేస్తావా? 2 కొంటే చేస్తాను. ఎంతకి ఇస్తావు? 350కి వస్తుంది. 350కి ఇస్తాడా అంట 2 కొంటే. అంటే ఒకటి 350కు 2 350 చంద్రబాబు చెప్పినామని అనేరు నన్ను. ఒకటి 350కి ఇస్తావు. ఇదన్నా ఇది ఎట్లున్నది? 250. ఇది ఎంతకి ఇస్తావు? 200కి వస్తుంది. 200కి వస్తుంది. ఆ పీట మంచిగా ఉన్నది. ఒకసారి ఇక్కడదే రొట్టెల పీట. ఇది ఎంతకు వస్తుంది? 450. ఓ ఏమన్నా రొట్టెల పీట షాపత్ బండతో చేసిండు మంచిగా ఉన్నది. కానీ 450 బేరమాడితే కొంచెం తక్కువ చేస్తాడు. ఏం కాదు. కానీ ఇది అందంగా ఉన్నది, బాగున్నది. జర చిన్నది ఉన్నది పీట ఇంకొకటి. అదెంతకు? 250. 250 అంట. ఇగో చిన్న పీట. మనం గోధుమ రొట్టె చేయొచ్చు దీని మీద ముద్దుగా. ఇంతకంటే పెద్ద గోధుమ రొట్టెలు ఏం చేసుకోము కదా. మా జొన్న రొట్టెకి అయితే అవతలది పని చేస్తుంది, మీ గోధుమ రొట్టెకి అయితే పని చేస్తుంది. మంచిగా ఉన్నది ఇది. ఇగో ఇదేమో నెత్తిలు ఇట్లా ఇట్లా నూనె పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటారు కదా, అగో అది. ఇది మంచిగా ఉన్నది. ఇట్లా వీడికి వచ్చినప్పుడే ఇగో ఇది మనం ఎవరికన్నా గోకు గోకు అంటారు కదా పూరలు. అమ్మ ఈపుల గోకు అనేటోళ్ళు ఇగో ఇది తీసుకొని గోకాల మంచిగా నిమ్మలంగా ఉన్నది. ఇది ఎంత తమ్మి? 100 రూపీసా? ప్లాస్టిక్ది అయితే 50 రూపాయలు. ఇది 50. ఇట్లా కాదు కానీ ఇంకొక మాట చెప్పు, మా పూరానికి తీసుకుంటుంది. कितने में देते? 40 को आता, 40 रुपीस को आता. 30 दे दो. होना है आपको? 30 రూపాయలకి ఇస్తుంది అంటే ఇది తీసుకుంటున్నా నేను. నారుండి కదా పోదామండి. ఆడ అది గోకేటిది చూసినాక, పీటలు చూసినాక, ఇవన్నీ చూసినాక ఈవతల బందుకు చూస్తే మంచిగా వాటర్ ఫౌంటైన్లు అంటారు కదా, నీళ్ళు అంతా ఒక దాంట్లోకించి ఒక దాంట్లోకి పట్టేది. చిన్న చిన్న బుడ్డ వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి ఈడ. మంచిగా అనిపిస్తున్నది ఇది. ఓ ఏమని చాలా ముద్దుగున్నది. ఓరే నీళ్ళు ఏడికెంచి ఎక్కుతున్నాయి, ఏడికెంచి పడుతున్నాయి మాత్రం అర్థమైతలేదు. బాగున్నది. ఇగో ఇక్కడ చూడండి, దీంట్లో కూడా ముద్దుగున్నది ఇది. ఒక్క దాంట్లోకించి 2 దాంట్లకు, 2 దాంట్లోకించి 3 దాంట్లోకి, అందులోకించి కిందికి పోతున్నాయి. మళ్ళీ మీదకి ఎట్లకించి ఎక్కుతున్నాయి అర్థమైతలేదు. బాగుంది. ఇది కూడా ఇంట్లో కూడా అట్లనే నీళ్ళు వస్తాయి అన్నమాట. బాగున్నది ఇది. ఇది చూడండి. అర్రే శివుడు 5 పడిగలు ఉన్నాయి మీద. ప్రతి పడిగలకించి నీళ్ళు వస్తున్నాయి. ఇది మీది కూడా బాగున్నది. ఇది కూడా బాగున్నది, అది కూడా బాగున్నది. వారేవా ఏం జోరుగున్నాయి అమ్మ ఈ వాటర్ ఫౌంటైన్. అన్నయ్య ఎంతకు వస్తుండొచ్చు ఇది ఒక్కటి? 4000 దాకా వస్తుందమ్మా. ఈ పెద్దది 4000 ఉంటుందా? పెద్దది 8000 ఉందమ్మా. అది ఇప్పుడు మా సొంతాలు బీదోళ్ళు కొనుక్కోవాలంటే ఎంత ఉన్నది? చిన్నది తక్కువ చేసేద్దామమ్మా. అది తక్కువ చేసినా నేను కొనను, కానీ చిన్నది నా మందం చెప్పి ఎంత కొనుక్కోవచ్చు? 1800 దాకా వస్తుందమ్మా. ఇది వస్తుంది డెస్క్టాప్ వస్తుంది 1800 వస్తుంది. ఇదా? అవును. 1800 అంటే 1800. 1800. ఈ మీద ఉన్నాయి. అవును. బుద్ధుని మీదకెంచి ఇట్లా మీదకెంచి ఒక దాంట్లోకించి ఇళ్ళకి అట్లా నీళ్ళు వస్తాయి. 4 స్టెప్స్ ఉంటుంది. అది వస్తుంది. 4 స్టెప్పులు ఉన్నది. ఏదైతే ఉన్నదో ఈ బుద్ధుని విగ్రహాలు, వినాయకుని విగ్రహము, బుద్ధుడి విగ్రహము, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి 1800కి వస్తాయంట. గిరన్నా ఇంకేం లేదు కదా మరి? వేరే వెరైటీ అమ్మా. వేరే వెరైటీయా? వేరే వెరైటీ. ఇది కాస్ట్ వైజ్ ఉంది. ఇది హిందూస్ తీసుకుంటారు, ఇది ముస్లిమ్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇది ముస్లిం వాళ్ళ కోసం సెపరేట్ ఉంది. ఇది వాళ్ళు పిక్చర్ది తీసుకోరు. ఇది కాదు, వేరే పిక్చర్స్ కూడా ఉంటే కూడా తీసుకోరు. వీళ్ళు ఇట్లాంటిది తీసుకుంటారు. అది అందరి కోసం అట్లా పెట్టి. అది దాని రేట్ కూడా అంతనే ఉంటుందా? తక్కువనే? సేమ్ 1800. 1800. మొత్తానికి అయితే 1800. మామూలుగా షురువాదు 1800 అంతే నాన్న. షురువాదే 1800 తోటి షురువు అయ్యి ఇక 8000 దాకా ఉన్నాయి. ఇంకా అంతకన్నా పెద్దవి ఉంటాయి. అంత పెద్దగా కూడా ఉన్నాయి. ఒక 2 days లో వస్తాయండి. 2 రోజులనే వస్తాయి. ఎంత పెద్దగా ఉంటుండొచ్చు నాన్న? మొత్తం 5 feet ఉంటుంది, 6 feet కూడా ఉంటాయి. ఏంది 5 feet అంటే నా ఎంత? 5 feet 6 feet ఉంటాయి. 6 feet అంటే ఈ అన్న అంత. అంత పెద్ద వాటర్ ఫౌంటైన్ అంటే ఎంత పైసలు ఉంటాయి అన్న? 20,000, 22,000, 25,000 అట్లా ఉంటుంది. 25,000 దాకా ఉంటాయంట. అన్నది వచ్చినాక చెప్పు, మాకు ఒకసారి వచ్చి చూసిపోతా. నేను చెప్తాను, నేను కాల్ చేస్తాను. జర చెప్పు, మా ఆఫీస్ వాళ్ళకి చెప్పు, నేను వచ్చి చూసిపోతా. ఏం కొంటున్నారమ్మా? हमारा भी दिखाइएगा. పీటలు కొన్నారు. ఎంత పట్టినాయి? 1200కి ఇచ్చారు. మంచిగా హోల్సేల్ 1200 పడ్డాయి. అంటే అగ్గబడ్డట్ట తిరంబడ్డట్ట? పర్వాలేదు.
మంచిగానే వచ్చినాయి, తక్కువనే పడ్డట్టు. మనం ఇక్కడ అడగడం బట్టి ఉంది కొంచెం చేస్తున్నాం. నేను అనలేదు జర బేరమాడితే తక్కువనే అవుతున్నాయని. మంచిగా ఇస్తారు గట్టిగా బేరమాడినవా ఏదో బేరమాడినవేమ్మా? లేదు మంచిగానే ఇచ్చినారు. ఏడికెళ్ళి వచ్చిన మేము నాగోల్. నువ్వురా? నేను కూడా నాగోల్ నుంచి అండి. నువ్వేం కొన్నామమ్మా? ఖాళీగా ఉన్నది సంచి మంచిగా ఖాళీ చేసుకొని వచ్చింది. స్టార్టింగ్ ఇప్పుడే వచ్చినాము, ఇంకా కొంటాం, టైం ఉంది, ఇంకా టైం ఉన్నది కొంటారు. ఏమేమి కొందాం అనుకొని ఎన్ని పైసలు పట్టుకొని వచ్చినావు? ఎన్నైతే చెప్పలేము, 10,000 కావచ్చు, ఎంతనన్నా కావచ్చు ఇక మేడం, అంతే కదా. ఇక ఇక్కడికి వచ్చినామంటే మనం ఏదో ఒకటి కొనకుండా ఖాళీగా అయితే వెళ్ళాం కదా. మీ ఆయన ఎన్ని పైసలు ఇచ్చిండు మొత్తానికి? ఇక ఎన్ని మా హస్బెండ్ లేడు మేడం. నువ్వెన్ని తెచ్చుకున్నావు? అయితే తెచ్చుకుని చూద్దాం, పిల్లల డ్రెస్సెస్ ఏమన్నా ఇంకేమైనా ఉంటాయంటే. ఎంతమంది రా పిల్లలు? ఒక పాప ఒక బాబు. వానికి ఏం కొన్నావు సంటానికి? మరి సంటోడా పెద్ద ఏమన్నా కొనా మా పిల్లగానికి? బిడ్డకు డ్రెస్సులు అన్నది, మరి కొడుకు ఇంకేమన్నా తీసుకో. ఆయన నచ్చుతాడా? మనము అందైనా పెద్దగా అయిపోయిండు, ఇంకా పాప కంటే తీసుకుంటా కంపల్సరీ. ఇంట్లోకి తీసుకున్నావు? దేవుని కాడికి పూజ గదిలో ఒకటి, ఏమన్నా చెట్లు, ఫ్లవర్స్ చెట్లు కూడా పెట్టుకోవడానికి బాగుంటుందని ఇంటి ముందు కదా. నువ్వేం తీసుకుందాం అనుకున్నారా? నేను కూడా పాపకు డ్రెస్సెస్, మాకు శారీస్. మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఆమెకు తీసుకుంటున్నాం. ఈమె బీటెక్ అంటే బీటెక్ చేస్తుంది అంట. నేను ఈమెను చూస్తే చిన్న పిల్లలు ఉండొచ్చు అనుకున్నా. అమెరికా వెళ్ళిండు బాబు. అమెరికా వెళ్ళిండు. ఏం తీసుకుందాం అనుకున్నా దానికి? మరి పాపకు డ్రెస్సులు తీసుకుంటా. ఆమె నచ్చుతుందా అమ్మ? వీడియో కాల్ చేసి తీసుకుంటా. మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఇట్లా కాదమ్మా, అట్లా కావాలి, అట్లా కాదమ్మా, ఇట్లా కావాలి, నువ్వు వద్దు నేను పోతా. లేదు, నచ్చుతుంది, పాప నచ్చుతుంది, నేను తీసుకుంటే నచ్చుతుంది అని చెప్తుంది. हमारा हैंडमेड कांसे का सेट रहता है और हैंडमेड ब्रास का, ये सब पूरा हैंड हैमर्ड है। हाँ, हाथ से पीट के बनाया गया है। पूरा डिनर सेट है और पूरा पीतल का सारा कुकिंग वेसल्स है। और ये देखिए, ये है कांसे का मसाज वाटी। इसको आप देसी गाय के घी से पैरों के तलवों में रात में अगर घिसते हैं तो आफ्टर 3 months you will feel a lot of difference in your health and it will slow down the aging. हाँ, ये एजिंग स्लो करेगा और इस शरीर का इम्यूनिटी बढ़ाएगा और शरीर को डिटॉक्स करेगा। आप देखोगे पूरा इतना काला काला चीज़ पैरों से निकलेगा, पर हाथ में करोगे तो हाथ से नहीं निकलेगा। ये बहुत इफेक्टिव है अकॉर्डिंग टू आयुर्वेद। ये कांसा है, कंचू मालूम है? कंचू है। कंचू को अगर आप देसी गाय के घी में रात में बस तो बॉडी को ये डिटॉक्स करता है और एजिंग स्लो करता है। బాడీ డీటాక్స్ చేస్తుందంట, ఏజింగ్ స్లో చేస్తున్నట్టు, జల్దీ ముసలోళ్ళు కాకుండా వయసుగానే ఉండొచ్చు అనమాట దీంతో చేస్తే. और आई साइड पावर इम्प्रूव होता है, स्किन में ग्लो आता है। बहुत हमारे पास మంచిగున్నది అమ్మ, అందుకనే కావచ్చు కదా. మంచిగున్నా, నువ్వు మెరుస్తున్నావు. आपका ज्यादा है और ये आप लीजिए, ये और भी अच्छा रहेगा। వద్దమ్మా, నాకు ఇదే ఎక్కువైపోయా. नहीं, बहुत अच्छा है, बहुत अच्छा है। ये किधर से आप लोग? पूरा ओडिशा, ये ओडिशा का क्राफ्ट है। और हम ये पूरा देखिए, ये डोकरा क्राफ्ट है, ये क्राफ्ट है। ये 7 स्टेप से बनता है। पहले मिट्टी का सांचा बनता है, फिर उसके ऊपर वैक्स का कोटिंग बनता है, फिर उसके ऊपर मिट्टी चढ़ता है, फिर मोल्टेन स्टेट में हम वो डालते हैं ब्रास को, फिर उसको जलाते हैं। जलाने के बाद फिर निकालते हैं, निकाल के फिर पॉलिशिंग करके ये करते हैं। ये एक पेंडेंट है। पेंडेंट ఇది కూడా పెండెంట్. ये सब पेंडेंट है। అరే ఇది మన తాళం చెయ్యాలి ఉన్నది, ఇది పెండెంట్ అంటే ఇట్లా చైన్లలో వేసుకోనికే. ये पूरा पीतल का है, पीतल, प्योर कंचुई। हाँ, और ये ज्वेलरी भी देखिए, ये सब हैंडमेड पीतल का है। लेकिन ये बहुत कॉस्टली रहते हैं। नहीं, बिल्कुल भी कॉस्टली नहीं रहता। हमारा जो है, हमारा प्राइस बहुत रीजनेबल प्राइस रहता है। ये देखिए, इट्स स्टार्टिंग फ्रॉम 150, ये 350, 250 ऐसा रहता है। 150, 250, 350 और ये लाइफ टाइम के लिए ज्वेलरी है। इसको आप खाली लेमन वाटर में डिप करिए, पूरा शाइनिंग आ जाएगा, जैसे गोल्ड जैसा शाइन, हमेशा गोल्ड जैसा ही रहेगा। ये పోయమ్మ చూసినారులా, ఇది జీవితకాలానికి ఇక మీకు వస్తువు ఇది పాడి ఉంటుంది. ఒక్కసారి కొన్నారంటే 150 రూపాయలు పెట్టి ఒక జత కమ్మలు కొంటే
నల్లగైంది అనుకో నిమ్మకాయ వేసేసి రుద్దినం అంటే మళ్ళీ చకచక చకచక మెరుస్తుందా అని చెప్తున్నది అక్క. మళ్ళీ వచ్చి కొనుక్కుంటా నేను ఒకసారి మళ్ళీ వస్తా. खरीदने आती फिर एक बार। सब आते। इसको क्या बोलते हैं? इसको डिटॉक्स मसाज वाटी बोलते हैं। कांसा डिटॉक्स मसाज वाटी, मसाज वांड, डिटॉक्स मसाज वांड, ये वाटी है। इसको भी वही है, इसको हमने खाली हैंडल लगाया है। कांसे का ये प्रॉपर्टी है कि उसको पैरों के तलवों में घी से अगर घिसते हो आप, ये बॉडी को पूरा सब ये हैंडल में है, तो कितना ये 200 ग्राम्स का है। 200 ग्राम्स का वेट रहता है। ये हम 1400, 1500, 1600 ऐसे मतलब रहता है। ये 1400 का है। గ్రాముల కంచు అంట ఇది 14-1500 వరకు और వస్తుంది। 4 जनरेशन घिसते घिसते खत्म नहीं होगा। 4 తరాలు కూడా దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నది ఈ చెల్లెలు। 4 తరాల వరకు వస్తుంది అంటే ఇది కంచుది। ఇది ప్యూర్ కంచు మ్యామ్। పాపా కూడా థాలి దేలా। प्योर कांसा। हाथ लगाइए। वाइब्रेशन। और इसमें आप सांबर रसम सब कुछ 2 दिन तक भी रखेंगे भी तो कुछ नहीं होगा। हमारा क्वालिटी ऐसा है। इसमें हम जो रेशियो देते हैं 70 और 30% कॉपर एंड टिन का, इसमें रहता है पूरा आप 2-3 दिन तक भी खट्टा दही इमली सब रख के खा सकते, कुछ नहीं होगा। और ये शरीर को मतलब स्किन के लिए ये धातु बहुत अच्छा है। एजिंग को स्लो करता है हमारे लिए। ఏదేమైనా కానీ ఏజింగ్ స్లో చేస్తుంది అని చెప్తుంది। వెనకటికి ఒక సామెత ఉంటుండే, కంచు మోగినట్టు కనకంబు మోగున అంటుంటారు కదా। కంచు ఒకసారి కొట్టమ్మ మంచిగా ఉన్నది, నువ్వు వాయిస్తుంది కంచు చూడండి సప్పుడు। కంచు ఇట్లా సప్పుడు అవుతుంది, అదే బంగారం మీద కొడితే సప్పుడు కాదు, అదే దానికి ఉన్న ప్రత్యేకత। ఇది ఆయుర్వేదంలో చాలా వాడతారు కంచు గిన్నెలు। వెనకటికి हमारा दादी रहते ना, सब इसी में दादी नानी नहीं दादी, दादी इसमें खाते थे, इसीलिए वो 100 साल तक हुए नहीं। 100 के ऊपर 8 साल वही మా ముసలి 180 ఏళ్ళు బతికినుండే। मैम हमारे पास सब कुछ है, मतलब कांसा का पूरा डिनर सेट, पीतल का पूरा आप देखिए सब हैंडमेड, ये सब पूरा हैंड हैमर्ड है। प्योरिटी हमारा इंडिया में नंबर 1 है। हम जो रेशियो में बनाते हैं ना, इंडिया में 70-30% कॉपर और टिन कोई नहीं दे के बनाता, इसीलिए आपको ये साउंड आ रहा है। और इसमें आप खट्टा रख के खाओ तो कुछ नहीं होता। పుల్లటి పెట్టుకొని తిన్నా కూడా చారు సాంబారు చింతపండు తోటి తయారు చేసిన పులిహోర ఏం చేసినా ఏం కాదట। आपका नाम बोला दीदी? मैं डॉक्टर दीप्तिमयी दास हूँ, ओडिशा से, और हमारा स्टॉल नंबर 1138 है। ఈమె డాక్టర్ చదివిందంట చూడండి అమ్మ దీప్తి అక్క, అందుకని అంత మంచిగా చెప్తున్నది। దీప్తి మేడం मिलेंगे। जरूर जरूर। ఎందుకంటే फिर आके एक बार ये खरीदती मेरा ये बहुत पेन है। पेन आ गए। ये पेन के लिए बहुत अच्छा है। हमारे जो कस्टमर्स है इसलिए वो लेके फीडबैक दिए हैं विदिन 3 मंथ्स। नी पेन, बैक पेन, बॉडी में कोई भी पेन हो, रात में बस 10 मिनट दीजिए, फिर देखिए आफ्टर 3 मंथ्स। 3 నెలలు కాతా మీ రోజు అంత లేడీస్ది కదా, మీరు అందరు తిరుగుతున్నారు, ఎడికించి వచ్చిండ్రు వీళ్ళు అంత మొగలు బాగానే మంది తిరుగుతున్నారు, ఏమడదో ఇది అంటే ఇలా పని చేసేటోళ్ళేమో దుకాణాల వాళ్ళేమో ఉన్నట్టున్నారు। యువతల బందుకు వస్తే ఇంకొక అక్క మంచిగా ఏం కొనలేవు అక్క, ఇంకా ఇప్పుడే వచ్చాను। లేడీస్ డే అని ఒకదాని వచ్చిన పాప అవునండి। ఏం చదువుతుందమ్మా? అమ్మాయి HR గా జాబ్ చేస్తుంది। జాబ్ చేస్తున్నావురా నువ్వు? పోయి నేను చిన్నదా మే పిల్లనేమో 8-10 చదువుతున్నది ఏమో అనుకున్నా। 8th 10th లేదు, నాది MBA అయిపోయి నేను జాబ్ చేయబట్టి 4 years అయింది। ఏం కొనుక్కుందామని వచ్చినావురా? నేనా ఫస్ట్ డ్రెస్సెస్, ఫుడ్ ఐటమ్స్, పికిల్స్ అలా। నువ్వేం చేస్తావమ్మా పికిళ్ళతోటి? మీరు తింటారు పికిళ్ళు? నేను లండన్ వెళ్తున్నా, అయితే ఇక్కడ నుంచి ఏమైనా తీసుకొని వెళ్దామని వచ్చాను। లండన్ పోతున్నదా అంటే ఏమైనా తీసుకొని పోమని వచ్చిన। అమ్మా ఎన్ని పైసలు తెచ్చుకున్నావు? ఏం కథ, దానికి ఏమేమి కొనిపిస్తావు? మరా ఏది కావాలంటే అది కొనుక్కొని అంతే అంతే। కార్డు ఇచ్చి పంపిండా అన్న? కార్డు ఇచ్చి పంపిండా లేకపోతే ఫోనే ఇచ్చి పంపిండా గూగుల్ పే చేసుకపో అని? ఏదన్నా వేసుకోమన్నాడు, ఇక తీసుకునుడే తీసుకునుడే। అన్న వచ్చినుంటే నువ్వు కొన్నా నీ కొనని ఇస్తాడా? వద్దంటాడనే వదిలేసి వచ్చా, సండే స్పెషల్ అని।
ఈ రోజు లేడీస్ డే స్పెషల్, అందుకే తగ్గేదేలే. ఇక ఆయన వద్దంటాడని ఈ రోజు వచ్చేసాం. కొంతమంది ఏమో తీసుకొచ్చాడు, అవతల ఇల్లే పెట్టిండ్రంట పాపం. నువ్వేమన్నా ఆలోచన చేసినావా మీ అమ్మ కన్నా మీ నాయన కన్నా ఏమన్నా కొంటవా ఈడ? మమ్మీ ఏది కావాలంటే ఏముంటుంది, చీరలు లేదంటే బొమ్మలు చీరలే. వచ్చినప్పుడల్లా బొమ్మలు తీసుకొని వెళ్తారు. నీ పేరేందక్క? నా పేరు భవానీ. భవనమ్మ ఎడికేంటి? నిజామాబాద్, తెలంగాణ. నిజామాబాద్ అంటే తగ్గేది లేదు, మొత్తం దానికి ఏం కావాలంటే అవే. మనది కూడా అదే ఏరియా కదా. అంతే, మనదంతా నిజామాబాదే. అడుగుండి ఇక మా దిక్కోళ్ళు కాల్చిండ్రని చూసుకుంటే ఇక నవ్వుకుంటూ పోతున్నా నేను. కలుస్తా, దానికి ఏమేమి కావాలంటే అవన్నీ కొనిపి అమ్మ పోయేస్తాను. పితల బంధుకు వస్తే ఒక అక్కగానే పడ్డది. అక్క పేరేంది? అక్క శోభ. శోభక్క. నీ పేర్రా? మంజుల. మంజుల చెల్లెలు మంజుల, అక్క శోభక్క వచ్చింది. అక్క ఏం కొన్నారక్క? వచ్చుడు సలమిరపకాయలు కొన్నారు అమ్మ వీళ్ళు. గట్టిగా ఉండాలని. ఈడ నీకు పెట్టనీకి రాకపో ఉన్నారు, రాజస్థాన్కి ఎందుకు కొనాలి నా పాపడాలు? వచ్చే షాప్ లో మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? వాళ్ళు రుచి చూపించిండ్రు నీకు? చూపించారు మంచిగా, అన్ని వెరైటీస్ చూపించి ఎగ్జిబిషన్ కూడా మంచిగా ఉంది. అగో అక్క, నీ ఆమెకి ఇస్తున్నా, ఆమె నీకు ఇస్తున్నా. అయితే పర్వాలేదు. అక్క ఎన్ని పైసలు తెచ్చుకున్నావు? మేమా 10,000. బావో ఎంత మంచోడు, 10,000 ఇచ్చి పంపించిండు. తెలంగాణ కదా, తెచ్చుకోకుంటే తక్కువ. మరి తెలంగాణ అమ్మాయిలు 10,000 తెచ్చుకోకుంటే బయటికి వెళ్ళారన్నట్టు. ముచ్చటనే తెలియదు. నేను తెలంగాణ, నేను అంత 10,000 ఆడు నేనేమే తెచ్చుకోలేదు. మేడం మిమ్మల్ని చూస్తేనే ఇచ్చేస్తారు 10,000 ఫస్ట్ సార్. 10,000 నన్ను చూసి ఇస్తారా? ఇలా కూడా దెబ్బకి ఒకటే దెబ్బ అన్నాడు. మస్తు చెప్పినవా అంటారు ఇక నన్ను ఏం లేదు. అమ్మా నువ్వు ఏడికించి? మేము కూడా ఒకటే దగ్గర, మేము ఫ్రెండ్స్. ఒకటే దగ్గర అందరం ఫ్రెండ్స్. ఏడికించి వచ్చిండ్రక్క మీరు? ఓల్డ్ సిటీ చార్మినార్. చార్మినార్ వాళ్ళు అది కథ. గందలోళ్ళు వీళ్ళు అంత దుకున్న పోళ్ళు, అందుకని 10,000 వేసుకొని వచ్చారు ముద్దుగా పర్సులు. ఇగో పర్స్ మంచి గట్టిగా తెచ్చుకుంది. నీ పర్స్ ఏదమ్మా? ఈ అమ్మ పర్స్ వేసుకొని ఉన్నది. పెద్దగా ఉంది, మా పర్స్ చిన్నగా ఉంది. పాపడాలు పెట్టేసరికి పర్స్ కిందికి పోయిందమ్మా. అయినా కూడా చూడు మా ఎక్కకి ఎంత సోకు పర్స్ తెచ్చుకుంది శోభక్క. ముద్దుకున్నది. బంగారం కొనవైంది, ముద్దుగా పర్స్ ఇచ్చింది. బంగారం కొన్నాం, పైసలు కూడా అందులోనే ఉంటున్నాయి. బంగారం కొన్న దాంట్లో పైసలు నిలబడతాయి అంటారు. నిజమేనా? నిజమే. మొత్తానికి అయితే పర్సు తెచ్చుకున్నావు. బావ వచ్చింటే గిన్నెగానం కొననిస్తుండే నేను పైసలు? బావ కొనిస్తాడు. మంచాడు అమ్మ బావ. ఏం పేరు బావ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ బావ, నువ్వు కొనిస్తావంటే నీకు మంచిగానే వేసింది కితాబు. నీ పేరుతోటి మళ్ళీ 10,000 అడుగుతాడు. ఇంకా మంచోడు. రేట్ చెయ్యక ముందే తీసేసుకో మంజు అంటాడు ఫస్ట్. దరగేక ముందు తీసుకో అంటాడు. ఏ వద్దు, వాళ్ళు పెట్టింది ఎందుకు, పొట్ట కొరకు ఈ మాదిరి చేయకు, తీసేసుకో అంటాడు ఫస్ట్. రేటే చేయడు అస్సలు. రేట్ చేయడు. ఆయన ఎంబడ 10 తెచ్చినా కానీ ఆయన 50,000 అయినా చూడకుండా ఇప్పుడు అయితే ఆడోళ్ళ రోజున వచ్చిండ్రా లేకపోతే ఉట్టిగా వచ్చిండ్రా? ఇవాళ ఓన్లీ ఉమెన్స్ డే అని వచ్చినాం, అంతా లేడీస్ డే అని వచ్చినాం. ఫ్రీగా తిరగొచ్చండి. ఏమైనా తిన్నారా అక్క? మరి టేస్ట్లకి ఇచ్చే వాటితో కడుపు నింపుకున్నారా అంట. ఇదిగోండి. ఏంటిది ఇది? పటాపట్ అంటారు. చిన్నకున్నప్పుడు ఈ పాటాపట్ అంటే చింతపండు, జీలకర్ర, చక్కెర, ఉప్పు వేసి రోట్లు వేసి దంచిపిస్తుండే దంచి మా అమ్మమ్మ ఏం చేస్తుండే. మీరు మంచిగా మాట్లాడతారు. ఎంత మంచిగా మాట్లాడినా ఇక చార్మినార్ వాళ్ళని దాటమా? అట్లా ఏముండదు. మీరు చార్మినార్ వారి నడవండి, మీకు కూడా ఒక టిప్ ఇస్తాను మంచిగా. ఓ ఏమో వద్దామని కష్టాలు కూడా బంగారు తల్లి నన్ను అడిగిన అంత చాలు. నేను ఏం వేసుకొని ఏం కొనుక్కోను, గాజులు వేసుకుంటా అంతే. గాజులు ఇప్పిస్తాను నడవండి. మీకు మంచిగా చిన్నదాన్ని నేనే వేయాలి పెద్ద అక్కని కదా. ఆడపిల్లలు ఎంత ముద్దుగా అడిగింది. వద్దే అంటే వద్దే కంపల్సరీ ఇప్పియాలా? శోభక్క చంద్రశేఖర్ అన్న వచ్చినప్పుడు వేయించుకుంటా పాటు. నువ్వు మళ్ళీ అన్నం తీసుకొని రా, అన్న వచ్చినప్పుడు తీసుకుంటా. పోయేస్తాను అమ్మ, మంచిగానే కొనుక్కోండి. ఎక్కువ చీకటి కాకముందు వండి ఇంటికి. ఎందుకంటే చల్లగా ఉన్నది, స్వాతంత్రానికి చల్లగా ఉన్నది. ముందు చల్లదనం కూడా వేస్ట్. మాకు షాపింగ్ లో వాడి చల్లదనం కూడా లెక్కనే వేస్తలేరు అమ్మ ఆడపిల్లలు. చార్మినార్ పిల్లలు అంటే చార్మినార్ వాళ్ళు అట్లనే ఉంటారు మంచిగా. అంటే తిరిగేసి వచ్చేసరికి బాగానే షేప్ అయింది. ఇక్కడికి వచ్చి మంచిగా నిమ్మలంగా ఇక్కడ చీరలేసి బెంచులు లెక్క కూర్చున్నా. అమ్మ ఎక్కడికి వచ్చినావు? మార్కెట్ మోంజ మార్కెట్ కాడికి.
మోంజ మార్కెట్ అంటే గిదా ఆ మోండా మార్కెట్ ఇక్కడమ్మా కరాచీ బైక్ మోజంజాహి మార్కెట్ పండ్లు గిట్ల అమ్ముతారా పువ్వులు పండ్లు గిట్ల దొరుకుతుంది ఏం కొనడానికి వచ్చినావమ్మా తిరిగేకి వచ్చినాం పుట్టిగా తిరగనికే ఏం కొనవు ఈరోజు కొన్నాం కదా బ్యాగ్ సంచో ఇది అమ్మ చిన్న బరువు లేదమ్మా ఇది ఎంత పడ్డది 2000 పెట్టి బాగా కొన్నారు ఏమున్నదమ్మా ఇంట్లో అంటే ఇది హ్యాండ్ మేడ్ 30 kgs వరకు వేసుకోవచ్చు అంట బరువు 2000 పెట్టి కొన్నావు 30 కిలోల దాకా ఇంట్లో పడతాయి అంట ఓ గిన్నెకి బుద్ధి మాత్రం దాంట్లో 30 కిలోలు ఏం పడతాయి అమ్మా అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఏమన్నా ఉంటాయి కదా అట్లా పెట్టుకో ఖరీదైన వస్తువులు ఇట్లా ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే బంగారం గింగారం పెట్టుకోవాలంటే జాగ్రత్త బంగారం ఎవరు బంగారం ఎంత చేసినా బరువే ఉండదు కదా అవును ఎన్ని కిలోలన్నా వేసుకోవచ్చు ఏది వేసినా ఇది ఇంకేం కాదు 30 కిలోల దాకా పెట్టచ్చు ఇది కొద్ది 5 కిలోలు ఉన్నది దగ్గర దగ్గర కదరా నువ్వేం కొన్నావమ్మా మేమా ఏదో ఇంకా కర్చీఫ్స్ ఖర్చు ఎట్లా పడ్డాయి 100 రూపీస్కి 4 100 రూపీస్కి 3 గంత పిరం ఉంటాయా అమ్మ ఖర్చులు అంటే ఇవన్నీ కాటన్ కదా ప్యూర్ కాటన్ కదా మనమే వాడి వాడి ఆస్త రావాలి మనకి బుడ్డానికి చెప్పులు నీకు ఇంకేం కొన్నారా చెప్పులు అంతే కొన్నారు దానికి ఇంకేమన్నా కొని అమ్మ పాప మాట వస్తువులు ఇంకేం కొనుక్కుంటావు బేట వద్దు మరి ఏం కావాలి ఫోన్లు పట్టుకుంటేనే చాలా అంతే కూరలు ఎట్టున్నారు బొమ్మలకి ఇట్లా ఏమైనా టైం ఎక్కడ ఉంటుంది స్కూల్కి పోతారు వస్తారు సాటర్డే సండేనే కదా టైం ఏమేమి కొందామని వచ్చినామమ్మ మొత్తానికి మేము ఓన్లీ చూడడానికి మాకు దగ్గర కదా ఊరికి అంటే మేము 3-4 టైమ్స్ వస్తాం టైం పాస్ చేసిపోతారు మరి మగవాళ్ళు రాకపోకుండానే మీరు ఇవన్నీ కొన్నారు ఏమన్నా అంటారా మీ ఇంట్లో ఏమన్నారు ఎన్ని పైసలు ఇచ్చి పంపిండక్క అన్న అంటే పంపించారు ఇది ఇష్టం మా ఇష్టం అంతే దీన్ని పట్టుకొని పోని అయితే అన్నారు నేను తీసుకపోతే అన్ని ఖర్చు పెట్టగలరని భయమేమో కదా నువ్వేం తీసుకొచ్చినావురా అట్లా ఏం లేదు లిమిట్ ఏమి ఉండదు ఫోన్పే ఉంటుంది కదా ఇక్కడ ఫోన్పే చేస్తాం ఫోన్పే ఉంటుంది ఫోన్పే చేస్తాం అంటున్నారు ఈ చెల్లెలు బాగానే కొన్నారు సంచి అయితే 2000 పెట్టి కొన్నారంట కానీ ఇది చిన్న బరువు లేదు మంచిగా ఉన్నదిరా ఏం పేరు నీ పేరు ఆరుష్ గాడేమో బొమ్మలద్దు అన్నాడు అగ పక్కకున్న బుడ్డదేమో ఫోన్ తోటే ఆడుతున్నది కూరలకు బొమ్మలు కావాలని ఏడుచుడు లేదు ఏమి లేదు అట్లా నడుచుకుంటూ వస్తే ఒక అన్న కనబడ్డాడు ఈ రోజు లేడీస్ డే కదా ఈ అన్నని ఎట్లా ఇడిచిన అడుగుతా అన్న ఏమైంది నువ్వు ఎట్లా వస్తావు లోపలికి ఎలా వచ్చినంటే 2:30కి వచ్చాం 2:30కి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరు అలౌ చేశారు అలా నేను వచ్చిన తిరుగుతూనే ఉన్నావు లోపల తిరుగుతూనే ఉన్నా 2:30 మీరు 2:30 వచ్చిండ్రు ఏం కొన్నారే ఏమి అందులో ఉన్నాయి కొన్ని అయ్యే కొన్నాం అంతే మరి ఏం తిరిగిండ్రన్న ఏం చూసిండ్రు ఏం తిరిగినామంటే మొత్తం తిరిగినాము 2-3 సార్లు వస్తారు ఇప్పటికి సెకండ్ టైం 20 ఇయర్స్ నుండి వస్తారు ఈ రోజు రెండోసారి శురువైన సార్లు 2 సార్లు వచ్చింది 2 సార్లు వచ్చినాం వారు 2 సార్లు ఇది మా వీళ్ళు వచ్చాడు ఆల్రెడీ నువ్వేం కొన్నావు బేట నేను చెప్పులు కొన్నాను ఇంకా ఇదేమో చేతులు ఉన్నది ఇది కోట్ కొన్నాను కోట్ నీటెడ్ది ఇంకా మొన్న వచ్చినప్పుడు అయితే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఎంత ఖర్చు పెడదాం అనుకున్నావు మొత్తం ఈడ నుమైష్లా బాగానే అవుతుంది లాస్ట్కి తెలుస్తుంది కథ అన్న ఎంత ఖర్చు పెడతారన్న మీరు సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 15,000 దాకా ఖర్చు అవుతుంది 15,000 వేస్తారు అన్నకు నెత్తి మీద మంచిగా అన్న ఎట్లుంటుంది ఇది అగ్వని అనిపిస్తుందా ఎక్కువ అనిపిస్తాయా ఇదొక ఎమోషన్ లాగా ఉంటుంది మన ఎగ్జిబిషన్ ఇది అంటే నుమాయిష్ అంటే అదొక కంపల్సరీ వెళ్ళాలి ఇది మనది అనే ఒక ఇదిలాగా ఉంటుంది అన్నమాట ఫెస్టివల్ లెక్క ఉంటుందా అంటున్నదా అక్క మొత్తానికి అయితే మంచిగా తిప్పుతున్నావు అన్నను 5 సార్లు తిప్పు మరి ఏం కాదు నీ పేరేంద్రా ప్రతీష అన్న నీ పేరు నరసింహారావు అన్న వాళ్ళు నస్తలిపురంలో ఉంటారంట బాగున్నా అక్క ఏడికెంచి వచ్చిండ్రు ఏడికెంచి వస్తాము ఈడికెంచి హైదరాబాద్ వాళ్ళేనా అవును ఎక్కడ హైదరాబాద్ లో బర్కత్పుర ఈ అక్కలు బర్కత్పురాల్లో అంట మంచిగా నిన్ను ఎవరు తీసుకొచ్చిండ్రు అక్క ఇద్దరిని మేము మెంబర్స్ ఇక్కడ సొసైటీ మెంబర్స్
అరే ఆడోళ్ళు ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్లా అంటే వాళ్ళనే చూసినాం. అక్క బాగున్నా అక్క? బాగున్నా. ఇక్కడ మీరంతా కూడా బరకత్పురం? సిద్దిపేట మాది. సిద్దిపేట వాళ్ళు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినావు? అవును. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఎన్ని టీవీలో చూస్తే నేను ఏం కొందామని వచ్చిండ్రు? చూసిపోదామని వచ్చిన. చూసిపోదామని వచ్చిన. ఏం కొనుక్కోలేదు అక్క? కొన్నారు మా బిడ్డ కోడలు పట్టుకున్నారు. ఏం కొన్నారా? ఏది ఇక్కడ చేస్తుంది వాయ్ అమ్మనే బిడ్డ కోడలు అంటే ఏమేమి పట్టుకొచ్చిండ్రు అనుకుని ఇక్కడ చూడు. ఈమె చేయి నిండా పట్టింది, ఆమె చేయి నిండా పట్టింది. పీటలు గీటలు అన్ని మరత పెట్టిండ్రు. ఏమేమి కొన్నావు నాయన? పీట అన్ని. ఇంకా ఇది ఏందమ్మా? హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ అందంగా ఉన్నదని కొన్నావు. ఎట్లా పడ్డది ఈ పీట? 500. ఎంత పట్టుకొని వచ్చినావు మొత్తం పైసలు సిద్దిపేటకెంచి? ఒక 10,000. నువ్వెన్ని కొంత తెచ్చుకున్నావురా? నేను కూడా అంతే. 10,000 పట్టుకొచ్చినావు. మరి ఏం తీసుకోలేదు ఇంకా? మిగిలినయన్ని చీరల మీద పెట్టడానికేనా? కరెక్ట్. అది సంగతి. మిగిలినయన్ని చీరల మీద పెడతారు. అక్క నువ్వేం తెచ్చినావు అక్క? ఇక మా బిడ్డ మా కోడలు కొన్నారు. నీకేం కొనిపించరా వీళ్ళు? వాళ్ళు ఇంకేంది, వాళ్ళు కొంటే నాకే కదా. అందరం ఒకటే కొంటే నాకే కదా. అక్క పీట కొంటే పీట మీద కూర్చుంటే వాళ్ళు ఏమన్నా ఏమిటికో వాడతారా పీటను? నీకేమన్నా ఒకటి మీ అమ్మకాన్ని ఏమన్నా ఇప్పియండి, లేదు 2 ఆమె తోటని ఏమన్నా కొనిపించుకోండి. నువ్వేం తెచ్చినారా? బెడ్షీట్లు తీసుకున్నాం. బెడ్షీట్ ఎంత పడ్డాయిరా? 1000కి 4 పడ్డాయా? కప్స్ మంచిగా ఉన్నాయి. 6 బెడ్షీట్లు ఒకటి తీసుకున్నాయి. ఏమనుకో, 1000కి 4 బెడ్షీట్లు అంట. మంచిగానే ఉన్నాయి అమ్మా కదా. సింగిల్ కాట్ బెడ్షీట్లు నువ్వు చూసినావా? అంత చెక్ చేసుకున్నావు? చూసాను. 1000కి 4 అంటే 250కి ఒకటి పడ్డాడు. ఈ కప్పులు ఎంత పడ్డాయి అమ్మా? ఇవి 500. బాగానే ఎక్కువ పడ్డాయి. 500 ఉంటాయి అమ్మ అవి? అరే బాగున్నాయి, సోగున్నాయి అమ్మ కప్పులు. ఈ పొద్దు రేపు గ్రీన్ టీ అని తాగుతున్నారు కదా. ఇసంటే అందమైన కప్పులలో తాగితే మంచిగా ఉంటుంది. బాగున్నాయి రా. 500 అయినా కానీ మంచిగా ఉన్నాయి. ఏడికెంచి వచ్చినావు? తిలక్ నగర్ ఫీవర్ హాస్పిటల్. ఫీవర్ హాస్పిటల్ నల్లకుంట. నీకు దగ్గరనే కదమ్మా. ఎన్నిసార్లు వస్తావు? మొత్తం 10 times వరకు వస్తాం. 10 సార్లు వస్తారా? 10 సార్లు వస్తే వచ్చినప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా 10,000 వెళ్ళిపోయి. నువ్వు ఈ రోజు 1500 వేసేసినావు ఒక రౌండ్. ఏం పని చేస్తావమ్మా? హౌస్ వైఫ్. ఎన్ని పైసలు ఇచ్చి పంపిండు నేను? నీ ఏమి చెప్పాలి? 10,000. 10,000 ఇచ్చిండు. ఇది ఎన్నిసార్లకు వాడతావు ఈ 10,000? 2 సార్లకి అయిపోతాయి. ఒకసారి 2 సార్లు ఊరికే చూసిపోతాం. ఒకసారి 2 సార్లు చూసుకుంటాం. ఫస్ట్ చూస్తాము ఏది తక్కువ ఏది తీసుకోవాలి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాం. ఒకసారి చూసుకున్నాడు తర్వాత కొనుక్కున్నాడు నడుస్తుందంట. మంచిగా ఉన్నదమ్మా. ఏదేమైనా బెడ్షీట్ అయితే బాగున్నది. మీరంటే చాలా ఇష్టం. మీ యాంకరింగ్, మీ న్యూస్ బాగా చూస్తాం. చూడు మా తీన్మార్ చూడాలి మరి. రోజు చూస్తాను. నీ పేరేంద్రా? సుధా. సుధమ్మ కలుద్దాం. మళ్ళీ ఒక పారు వచ్చినప్పుడు కలుస్తుంది నిన్ను. సుధమ్మని అంటే తిలక్ నగర్ నుండి వచ్చింది. 10,000 తెచ్చుకున్నది. 2 సార్లలో కొడిచిపోతాయి అంటుంది. అదికు చూద్దాం పండి. ఇంకొక పిల్లలు వచ్చిండ్రు. అక్క ఎక్కడికెంచి వచ్చిండ్రు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. వరంగల్ నుంచి నుమాయిష్ చూడడానికి. ఈడ ఎవరన్నా ఉంటారా? ఈడ నా మనవరాలు ఉన్నది, మనవాడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, నా బిడ్డ ఉంది. ఈ రోజు నుమాయిష్ చూడడానికి వచ్చినాం. షాపింగ్ చేసినాం. ఏమన్నా కొనిపించినావా అక్క? వాళ్ళకి డ్రెస్సులు కొన్ని ఇచ్చిన. మళ్ళా పిల్లగాళ్ళకు కూడా తీసుకున్నా. ఊళ్ళో ఉన్న పిల్లగాళ్ళకు కూడా తీసుకున్నా. వరంగల్ ఉన్న పిల్లలకు కూడా తీసుకున్నా. ఇప్పుడు దానికి కూడా తీసుకున్నాం. ఈ బ్యాగ్ నీకు ఇప్పించిందా? మమ్మీ ఇప్పించిందా? మమ్మీ ఇప్పించింది. అక్క ఇప్పుడు వీళ్ళందరికి ఇప్పించిన నీకేమి ఇప్పించారు? పోరా నాకు చీర ఇప్పిస్తానంటే చీరలు బాగున్నాయిలే అన్న. నేను చీరలు చీరలు పొరలు ఇప్పించినప్పుడు తీసుకోవా? వాళ్ళు మనసు చిన్నగా వాళ్ళకు ఉంటుండని పాటు వాళ్ళ పిల్లలు ఇప్పించింది యాదకుండదా నీకు? యాదకుంటది. ఎందుకుంటది? ఉంటది. ఎన్ని పంపించిండు అన్న పైసలు నీకు? నాకా 4,000 ఇచ్చి పంపించాడు. 4,000 చదువుతున్నవి? చదువుతున్నా. చూడు 4,000 ఇచ్చి పంపింది అంటాను. ఇంకొక 2,000 అడకని రాదు. ఉండొచ్చు పాటు నీ దగ్గర సందులో పెట్టుకున్న పైసలు ఉన్నాయా? ఉన్నాయి. 2,000 ఉన్నాయి. 2,000 ఉన్నాయి. 4 అక్కయ్య 2 6,000. సరే వాళ్ళకు సరిపోతాయి కదా. మనం ప్రేమతో ఎంత ఇచ్చినా వాళ్ళు మెచ్చుతారు. ఈ రోజు లేడీస్ డే అని తీసుకొచ్చిండ్రా అక్కను? అంటే అది కూడా ఒక
రెస్ట్ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వచ్చాం. రెస్ట్ తక్కువ ఉంటుంది అని తీసుకొని వచ్చింది. ఒకవేళ మేల్స్ కి కూడా ఓపెన్ ఉన్నప్పుడు అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఏజ్డ్ కాబట్టి కొంచెం నడవడానికి కొంచెం సఫకేటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ లేడీస్ డే కాబట్టి స్పెషల్గా తీసుకొని వచ్చినాం. నువ్వేం చదువుకుంటున్నావు అమ్మా? నాది ఎంఎస్సీ అయిపోయింది. ఎంఎస్సీ అయిపోయింది. ఏడా? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ. ఏమంటది సబ్జెక్ట్? ఏమంటది? ఎంఎస్సీ కెమిస్ట్రీ. సఫకేషన్ అంటే ఎక్కడున్నా చదువుకున్నట్టున్నది మా అనుకున్నా. నువ్వురా? నేను అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయింది. అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్. ఏమేమి కొనుక్కున్నారు మీరు? అన్ని డ్రెస్సెస్. అన్ని డ్రెస్సులే. మీ ఇద్దరు ఎవరి పిల్లలు అన్నట్టు? ఈమె బిడ్డ అవుతుంది. బిడ్డ పిల్ల. నైబర్స్ పక్కన వీళ్ళు పక్కన వాళ్ళని కూడా వేసుకొని వచ్చిండ్రు రోజు. ఇది మీ బుడ్డది. నువ్వేం కొన్నావురా? నేను దానికి ఫ్రాక్ కొన్నా. అంతే. అంటే ఇంకా చూద్దాం అనుకుంటున్నా. ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయిపోయింది. దాటిపోయింది. ఏమైనా తినిపించిండ్రా అక్క? తినిపిస్తాం, ఇప్పుడు తింటాం. వాళ్ళకి తినిపిస్తానని చూస్తున్నా. వాళ్ళకే నువ్వు తినిపిస్తాను ఉంటే గిట్లు ఉంటది. పోరలని ఏం ఖర్చు పెట్టనియరు మంచిగా. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు లక్ష్మి. లచ్చక్కలు అంతా ఇక ఇదే బాపత్. పోయేస్తాను అక్క, మళ్ళా కలుద్దాం. వరంగల్ వచ్చినప్పుడు కలుస్తా. నాడు అటు పోదామండి. ఇక అట్లా చూసుకుంటే యువతలకు వస్తుంటే ఒక అక్కగానే పడ్డది. ఏమేమి కొందామని వచ్చినావు అక్క? అన్నీ కొనుక్కుందామని వచ్చినాయి. ఏడికెంచి వచ్చినావు? ఎవరు? నేను అక్కడ దూరంకి వెళ్ళి పార్కి వెళ్ళి వచ్చినాయి. మీ పార్కి మరి 15 రోజులు పోయేంత దూరం ఉన్నది. పాట గిడనే వికారాబాద్ పార్కి. అవును, వికారాబాద్ పార్కి కాడికెంచి దూరంకెంచి వచ్చినా అని చెప్తున్నా. దూరం కదా అమ్మ? ఎంత దూరం ఉన్నది అక్క? ఆధార్ కార్డు చూపించిన బస్సులో ఆడికించి ఎత్తేసా. దూరం. ఏం తెచ్చుకున్నావు? పైసలు ఏం కొంటావు? ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలని చూసిపోదామని వచ్చిన. ఒకటేమో వేసిన వీళ్ళ నీదేనా? పైసలు ఎన్ని తెచ్చుకున్నావు మరి? ఒక 500 తీసుకొచ్చిన. ఏమన్నా ఊరికే చూసిపోదామని వచ్చిన. ఎవరెవరు వచ్చిండ్రు? నేను ఒక్కదాన్నే వచ్చిన. మా పక్క నుండి ఆయన వచ్చిండు కానీ మీ లోపలికి ఇడవలేరు. ఆయన లోపలికి ఇడవలే. మోపిరాలు ఇడవలేదు కదా. ఇక చూసి తప్పున పోవా మరి? పరిగి దాకా పోవాలనా? ఏం లేదు, మధ్యలో సేవల కాడు ఉంటావు. ఈ అక్క సేవల కాడు ఉంటుందట కానీ పరిగేంచి వచ్చిందంట. అమ్మ నువ్వేడికేంచి వచ్చినావు? మేము ఉప్పల్ నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చిండ్రు? మా మమ్మీ, చెల్లి, మా బిడ్డ. మా ఆయన్ని రానియలేరు, బయటనే పెట్టినారు. 9 తర్వాత ఎలా చేస్తారట. 9 తర్వాత క్యాష్ అంతానేమో బయట ఉంది, మేము లోపల ఉన్నాం, ఏం కొనుక్కోలేకపోతున్నాం. క్యాష్ తీసుకొని రావద్దా మరి? తెలివి లేకుండా నువ్వు అట్లనే వస్తావు. ఏం కొందమంటున్నా వచ్చిన పైసలు ఆయన జేబులో పెట్టి. మంచిగా ఉంది ఇరువులు అంటండి. ఇది ఇరువులు మంచిగా ఉంది అంటున్నాడు. 1000 రూపాయలు చేతిలో పెట్టేసి ఇదే బాగుంది అంటున్నాడు. మమ్మల్ని ఎలా చేస్తే గుండు వరకు పంపిస్తావు, రీతో పాటు లోపలికి వస్తే అంటున్నాడు. నమ్మకి ఇట్లా చేస్తారు. నీతో ఏం లేకుండా మరి? ఉన్నాయి, ఇచ్చినాడు. 1000 రూపాయలు ఇచ్చినాడు కానీ ఏం సరిపోతాయి అక్క? ఒక డ్రెస్ రాదు. అదే వాళ్ళ పక్కన ఉంటే చిన్నగా ఏదో గోక గిల్లో కొనిపించుకుంటాం. మరి నీకు తెలియదా ఈ రోజు ఆడల రోజు అని? తెలియకపాయే. నేను ఎందుకు వద్దును? మా మమ్మీ వచ్చింది ఖమ్మం నుంచి, చూపిద్దామని వచ్చిన. ఇప్పుడు ఈమెకు పెడతావా సున్నము? ఆయనను బయట ఇడిచింది ముద్దుగా బిల్ల. ఇప్పుడు అమ్మకు పెడుతుంది సున్నము. మా అమ్మ వాళ్ళు 1000 రూపాయలు చెప్తే 150 అడుగుతుంది. అట్లనే ఉంటుంది మరి. అది కూడా వర్కౌట్ అయ్యేలాగా లేదక్క. అంతే. ఏమన్నా నేను ఇంకా ఏం కొనలేదు, కొనాలి. అక్క ఏం కొనిపిద్దాం అనుకున్న పోరలకు? డ్రెస్సులు. మా పక్క ఒక ఫ్రాకు. ఆయన 1000 చెప్తే నువ్వు 150 అంటే ఇస్తారా? ఇవ్వరు, ఇచ్చిన కాడే తీసుకుంటాం. ఇచ్చిన కాడనే తీసుకుంటావు. ఇట్లనే ఉంటారు ఆడవాళ్ళు, ఇచ్చిన కాడనే తీసుకుంటాం. కానీ మేమైతే తక్కువగా మసాలా అంటూ. అంతే. ఎన్ని పైసలు పట్టుకొని వచ్చినావు ఖమ్మంకి? 2000 ఇచ్చిన. 2000 తెచ్చినావు. మీ ఆయన ఉంటే ఇవన్నీ కొననిస్తుండేనా మరి? కొననిస్తాడు, ఇంకా తనుంటే ఇంకెక్కువ ఇచ్చేవాడు. ఆ అన్న ఇడిచేసేటట్టున్నాడు ఇట్లా టొయ్యి అని. అందుకని అక్క గచ్చిత పట్టుకున్నది ఇట్లా కదా. వాళ్ళు 1000 రూపాయలు అంటే 150 అన్నదంట. ఏమైనా తిన్నారా మరి? పొరలకి ఏమైనా తినిపించిండ్రా? ఇంటికాడ తినేసి వచ్చాము. మళ్ళీ ఎందుకు ఖర్చు? అంతే అంతే. ఖమ్మం వాళ్ళు ఇట్లనే ఉంటారు. మంచిగా చేస్తావు నువ్వు. నీకు ఇత్తకు రా, ఉప్పల కాడికి కాదు కానీ మా దిక్కురా వండి పెడతా కానీ. ఏ సెలబ్రిటీ వచ్చినా నేను తలకాయ కాళ్ళు షోర్వా చేస్తా అంటావు. తలకాయ కాళ్ళు షోర్వా కాదు, కాళ్ళే షోర్వా. తలకాయ కూర వండుతా. తినాలా మేము ఎప్పుడన్నా మీ చేతి వంట? కావాలి మరి, వస్తే పెడతా. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి అయితే డబ్బా కొంట పోయి ఇయ్యలేను. మీరు నా ఇంటికి వస్తే నేను వండి పెడతా. మంచిదా?
నీ పేరేం పేరు? అనుష అక్క. అనుష మా ఇంటికి వస్తుందంట, నేను తలకాయ కూర వండి పెడతా కానీ. అక్క ఏం ఏం కొన నీకు వచ్చిండ్రు? ఏం కథ? చూస్తూనే ఉంటాం. నిన్ను ఏడికెంచి వచ్చిండ్రు అక్క ఈరోజు? సికింద్రాబాద్. మీరు మియాపూర్లో ఉంటారు అక్క? ముగ్గురు మియాపూర్లో. దోస్తులా? అక్కయ్యలు వీడియోలో వెళ్తాను నేను కూడా. దాని వీడియోలలో పెడతావు? నేను కూడా వెళ్తా. నేను వంటలు అవి అన్నీ పెడతా. గడ్డలు గింటలు అన్నీ చేస్తావు? చంద్రకళ గడ్డం అని గడ్డమా అని ఛానల్ పెట్టి వంటలు చేస్తున్నావు అందులో. ఏమొక్క నువ్వు నాకు ఈ పెట్టుడు గిట్టుడు ఏం రాదు కానీ వార్తలు తెచ్చుడే కొలువు ఇలా చెరికాయను ఇట్లా. మీరు బద్రీనారాయణ అవన్నీ తిన్నరా? ఏమన్నా ఉట్టిగా కొనుక్కోనికనే వచ్చిండ్రా? చూద్దామని వచ్చినాం అక్క. ఒక పూట చూసిపోతారు. ఈరోజు ఆడోళ్ళ రోజు అని తెలియదా నీకు? ఉట్టిగానే వచ్చేసినాం. మొగలను తీసుకురాలే రారు. ఇంకేం తిరుగుతాం పాటు వీళ్ళతోటి తిరిగి తిరిగి చల్లబడ్డాం అనుకుంటుండొచ్చు. అంతే. పైసలు ఏమన్నా ఇచ్చిండ? అన్నమర వచ్చి 2000 నువ్వు అక్క? వాళ్ళు ఇవ్వాలనేముంది మనం తీసుకుంటాం. ఈ అక్క అయితే తీసుకుంటది. నువ్వు తీసుకుంటున్నావా? నీ దగ్గర దాచుకున్నాయి తీసుకొచ్చా? దాచుకోవడం ఏం లేదు, అడిగి తీసుకోవడం. బరాబర్ గుంజుకొని తీసుకున్నాడు అంతే. అంతే మరి. నువ్వు అక్క ఏం తెచ్చుకున్నావు? నేను 2000 తెచ్చుకున్నాను. ఇంకేం కొనలే? ఏం కొనలే. ఇంకా ఏమన్నా ఆలోచన ఉన్నదా అక్క? ఇది కొనాలి అది కొనాలి అని? ఒకసారి చూసినాక మళ్ళీ కొందాం. ఇంకా ఏమీ పెట్టలేరు. దుకాణాలు గిట్ల పెద్ద కాలే. ఇవాళ 7వ తారీఖు కదా, ఇంకా షాపులు ఇంకా అయితే అప్పుడు కొనొచ్చు. ఏమన్నా దుకాణాలు ఇంకా జోరుగా పెడితే మెల్లగా ఏమన్నా కొనొచ్చు అన్న ఆలోచనతో ఒక రౌండ్ చూసిపోదామంటున్నాను. అక్క నీ పేరక్క? శారదక్క. శారదక్క. నా పేరు చంద్రకళ. లక్ష్మి. శారదక్క బొట్ట చూడండి మంచిగా పెద్దగా నవలే పెట్టుకున్నది. ఈ లక్ష్మక్క కూడా. అక్క నువ్వే బొట్ట చిన్న పెట్టుకున్నావు. ఈ చేపకు పెద్దగా పెట్టుకో, మంచిగా ఉంటావు. కళ్ళ కొడతావు ఇట్లా పెట్టుకుంటుంది. కలుద్దాం మళ్ళా. ఎన్ని పెట్టుకున్నారు ఏం కొనుక్కున్నారు అని అరుచుకుందాం అంటేనే వచ్చిన. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసిపోదాం అంటేనే వచ్చిన. ఎక్కువ తిరగకుండా నిమ్మలంగా చూసుకొని పోండి. పోయేస్తాను పోయేస్తా. మళ్ళీ ఇంకొక అక్కోలు కలిసిండ్రు. ఏడికెంచమ్మా? మేము ఉప్పల్ నుంచి వస్తున్నాం. ఉప్పల్కేంచి బాగానే కొన్నావు. అప్పుడే ఏమేమి కొన్నావు? చెప్పులు, శారీస్, డ్రెస్సెస్. ఈ రోజు ఆడోళ్ళ రోజనే వచ్చిండ్రా? అవును, లేడీస్ స్పెషల్ అని వచ్చాము. లేడీస్ స్పెషల్ అని. ఇప్పుడు మోగోళ్ళు ఉంటే జరన్ని ఎక్కువ కొనుడో తక్కువ కొనుడో తెలుస్తుంది. మీరే వస్తే ఏం కొంటారమ్మా? మనమైతే ఫ్రీగా అన్ని చూసుకొని రావచ్చు కదా. లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఇంతసేపు వాళ్ళు ఉండరు. చూడాలి. జెంట్స్కి అయితే రేట్ ఎక్కువైనా ఒకే షాప్ చూడాలి. అందుకని మీరు వెళ్ళండి, ఓపికగా చూసుకోండి అంటారు. వాళ్ళకి ఇది ఫ్రీ. నువ్వేం కొన్నావక్క? నేను నైటీస్ తీసుకున్నా. ఇంకేం తీసుకున్నా? నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ ఏం తీసుకున్నారా? సంచే తెచ్చుకుంటాం. ఒక ట్రైన్ వస్తున్నది అక్క తెలుసా అంట. ఇట్రా యువతల బందుకు వస్తే ఇంకొక हमारा न्यूज देखते और मैं पिस्टल ये लिए क्या बोल मखाना लिए सब लिए मैं ड्राई फ्रूट के आस्ते आती मैं नुमाइश को ड्राई चलने नहीं आया तो भी आती मैं पाव चलने नहीं आया तो भी आते। अक्का आज लेडीज का डे है इसलिए आया। मेरे को मालूम है लेडीज का था बोल को लोग वो कश्मीर के लोग आते नहीं, वो लोगों के आस्ते आती मैं ले रहे। अच्छा रहता, ओरिजिनल रहता। इधर भी मिलते ना? नहीं मिलता, मेरा ओरिजिनल नहीं रहता, डुप्लीकेट रहता। ये कश्मीर लोगों के पास भी ओरिजिनल रहता। उनका भी रहता, डुप्लीकेट भी रहता, असली भी रहता। पहचाने वाला पहचानते हो। क्या बात है। वो पिस्ता वो बताता, फिर वो पिस्ता भी बताता। 2 नंबर का रहता उसमें। वो लेने आया, वो लेने आती मैं डुप्लीकेट बताता, मैं बोली नहीं होता। డూప్లికేట్ గిప్లికేట్ అన్ని కునం పడతాడా అంట. కాలు నడవనికి చేత కాకపోయినా కూడా నేను కాశ్మీర్ వాళ్ళ కోసమే వస్తాను. ఓహ్ मेरे को फारिश में तो आई लेने आए। फिर मिलेंगे अक्का। सलाम अलैकुम, खुदा हाफिज। तुम्हारा चैनल देखते मैं। देखना आप लोग इधर के हैदराबाद के नहीं देखे तो कैसा? हमारे भाव भी देखते।
తెలుగు आता उनको परकी के ఇంతకు ముందు కలిసింది ఒక పరిగెక్క परकी के हो ना हमारे बहुत उन्होंने भी देखते तेलुगु चैनल मैं नेक्स्ट मंथ में आता समझाते ठीक है అక్క బాగున్నావారా పోత్రా ఏం చదువుకుంటున్నావు 6th క్లాస్ 6th క్లాస్ వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని వచ్చిండు వాడు నీ పేరేంది బేటా యువాన్ ఏం కొనుక్కొని వచ్చినావు బేటా టాయ్స్ వాడతావా నువ్వు టాయ్స్ ఇదేనేనా ఇది ఏంది బేటా మెత్తగా ఉన్నదంతా ఏం కాదా మళ్ళాను అబ్బా భయం అవుతుంది రా నాకు నువ్వాను సుధం నీ పేరేం పేరు అబ్బా దేవుడా నీ పేరేం పేరు ఇన్ని చెల్ల పేరేం పేరు ఆర్యశ్రీ ఏం కొనిపించినావమ్మా ఇది అర్థమైతలేదు నాకు ఏమంటారు దీన్ని ఎక్కడికి వెళ్ళినా ఇదే కొంటారు స్క్వీజింగ్ బాల్ ఏమంటారు స్క్వీజింగ్ బాల్ అంటే పిసుకాల దీన్ని ఓ ఏమనే ఇగో స్క్వీజింగ్ బాల్ అంట ఇక్కడ చూడండి దీన్ని విసుకుతే మొత్తం బుగ్గలన్నీ బయటకు వెళ్ళినాయి మళ్ళీ ఇడి చేస్తే అమ్మ ఇది అది ఇట్లా స్ట్రెస్ బాల్ అని ఒకటి స్మైల్ ఉంటుంది చూడు అది వేరే ఇది వేరా ఎంతమ్మా ఇది 100 రూపీస్ 100 రూపాయలు అంటావు దీన్ని విసుకాల కాకపోతే మంచిగా ఉన్నది కూరలకి ఇదే కొనిపించినావు ఇంకేమేమి కొన్నావు ఏడకించి వచ్చినావు మేము ఇక్కడే తిరుమలగిరికి వచ్చిందంటే గో ఇప్పుడు దానికి ఏమైనా కొన్నావా అమ్మ నైట్ సూట్స్ కొన్నావు ఇట్లా చీప్ పడ్డాయా కాస్ట్లీ అంటున్నారు కదా కొంతమంది ఏమో లాస్ట్ ఇయర్ కంటే పెంచిరు రేట్ ధరలు పెరిగినాయి నేనేమైనా వస్తామా అనుకున్నా ఇంకేమొస్తా ధరలు పెరిగినాయి అంటే నేను ఇట్లా తెచ్చుకుంటే ఒక 1000 రూపాయలు పట్టుకొని వద్దాం అనుకున్నా 1000 రూపాయలకి ఏం రావు 2-3 వస్తాయి అందరం 3 డ్రెస్సెస్ పైసలు ఎన్ని తెచ్చుకున్నా కానీ మా హస్బెండ్ బయట ఉంచారు నీకు తెలియదా ఈ రోజు లేడీస్ డే అని తెలియదండి అయ్యా పాపం వీళ్ళు ఆయన బయట ఉంచారు కార్డు పట్టుకొని లోపలికి రావద్దా గమన నువ్వు తీసుకొచ్చుకున్నా అందుకే కార్డు తీసుకొని వచ్చేసినావు వాళ్ళు ఆయనను బయట ఉంచుతుంటారు కానీ దీనికి ఇప్పుడు దాన్ని కూడా ఆయన ఒకరిని ఆయనకి ఇచ్చి ఒకరిని పట్టుకొని నువ్వు గమన తిరిగా నుండి అయిపోతుంది వాళ్ళు ఊరుకుంటారా షాపింగ్ చేయకపోతే అందుకని తీసుకొని వచ్చిందంట పాపము వాళ్ళ ఆయనను బయటనే ఉంచారట పొద్దుగల నుండి బాగానే టీవీలో వేసిండ్రు కదమ్మా ఈరోజు లేడీస్ డే అని చూడలేదు డైలీ చూస్తాము ఈ రోజే చూడలేదు న్యూస్ మీ ఆయన వచ్చి నుండి నీ కొననిస్తుండేనా నేను లేదు పక్క లేదు అందుకనే పక్కకు పెట్టిండ్రు వాళ్ళని పక్క లేదంటున్నారు కాబట్టి పక్కకు పెట్టిండ్రు ఈరోజు మళ్ళీ వచ్చినప్పుడు ఉట్టిగా అట్లా చూసిపోదు ఈ రోజు కొనుక్కున్నావు కదా ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే రోజే వస్తా ఇదేదో మంచిగున్నది ఉమెన్స్ డే రోజే వస్తే నిమ్మలంగా కొనుక్కోవచ్చు కదా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు గీమే నువ్వు ఏడికెంచి వచ్చినావు బేటా హయత్ నగర్ నుండి ఎవరెవరు వచ్చింది ఇక్కడ రా అమ్మ నమస్తే ఏడికెంచి హయత్ నగర్ లాసన్ సిటీ బాబు ఇంట్లో ఉంటారు మీ దగ్గర ఉండే వాళ్ళని కూడా తీసుకొని వచ్చింది నువ్వు ఇక్కడ రామ్మా నీ పేరేంద్రా స్వాతి అమ్మా ఏం కొందామని అంటే వచ్చిండ్రు ఈరోజు డ్రెస్సెస్ అవి కొందామనుకోవచ్చు డ్రెస్సులు కొందామని వచ్చి పోచంపల్లి అక్క పోచంపల్లి సారీ మనకు దొరకదా ఇది ఎంత పడ్డది 1000 రూపీస్ 1000 రూపాయలకు పోచంపల్లి 2000 చెప్పారు 2000 చెప్పిండ్రా 2000 చెప్పిండ్రంట 1000 రూపాయలకి ఇచ్చిండ్రట అంతే అక్క ఆ అక్క కూడా ఎవరో నువ్వు 1000 రూపాయలు చెప్తే 150 అడిగిందట నా ఏం పాట నువ్వు అట్లా అడగలేవు ఇంకా 500 అడిగితే అదే లెక్క ఖర్చు మంచిగున్నది అక్క యాంకరింగ్ బాగుంటుంది చూస్తాం టీవీలో ఇంత ముందు కూడా చూసినాం నీ పేరేంది బేట సమ్మక్క సుష్మిత సమ్మక్కోళ్ళ బిడ్డవా నువ్వు ఓయా మీ ఇద్దరు అక్కయ్యలు అనుకున్నా నేను తల్లి ఈమె మీ బిడ్డే మనమడు కూరలకు చూడండి ఒకసారి కూరలకు చేతిలో పోనుంటే చాలు మనకి ఏమన్నా కొన్నారక్క స్నాక్స్ తీసుకున్నాడు బొమ్మలు ఏమైనా కొనిపించావా వారికి ఇప్పుడు ఇట్టే వెళ్తున్నాం అందుకే బొమ్మల దిక్కే పోతున్నారు ఎన్ని పైసలు తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం కార్డులు గిడ్లు అన్ని తెచ్చుకున్నాం మీకు ఎక్కడన్నా ఈ రోజు మొగళ్ళం లోపలికి ఇడవరని అట్లా తెలిసి అక్క ఆనందం చూడండి అట్లా తెలిసే వచ్చిరమా అంట నీ పేరేందక్క ఇందిరా అక్కకు మామూలు ఆనందం లేదు మొగోళ్ళు లేకుండా వచ్చినాం అని చిన్న ఆనందం పడతలేదా అమ్మ మంచిగా వచ్చినాం మళ్ళీ ఏడాది కూడా ఇట్లనే రాను కలుద్దాం అక్క మళ్ళీ ఏడాది వచ్చినప్పుడు కలుస్తా
బాగున్నావా అక్క? అయ్యో ఈ అక్క చూడండి అమ్మ. బాగున్నావా? యాడికి వచ్చినావు? ఇక్కడేనమ్మా గుర్రం కూడా. ఇక్కడ బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి అంటే అటు ఆయత్ నగర్ దిక్కు. ఏమో బాగానే వచ్చినావు అక్క. శాతమైందా? నీళ్ళు నడిచిపోయినాయి మా ఎక్కతాట. ఏమేమి కొన్నావు అక్క? ఏమేమి కొన్నావు? ఏంటి పిల్లలకు నువ్వు కొనిపించినవా లేకుంటే వాళ్ళే నీకేమైనా కొనిపించింది? వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు. ఎంబడి తిరిగినావు. తెలుసా అక్క ఈరోజు మగపిల్లలను లోపలికి ఇడవరని? ఎవరికమ్మా? ఇక్కడ మగపిల్లలను లోపలికి ఇడవరు ఈరోజు. అవునా? తెలియదు. తెలియకనే వచ్చిండ్రు. తెలియకనే వచ్చింది. తెలియకనే వచ్చిందంట. కానీ ఈ అక్కోళ్ళు బాగానే కొన్నారు. సంచి సౌదాలు నిండినాయి మంచిగా. వాడికి ఏమైనా కొన్నారా? కొన్నాం. బాగానే ఉన్నాయి. హెలికాప్టర్. ఏం కొనుక్కున్నావురా నువ్వు? పెన్సిల్, ఇంకా హెలికాప్టర్, ఇంకా టైర్లెస్. హెలికాప్టర్, పెన్సిల్, టైర్లెస్. టైర్లెస్ అంటే ఏందో నాకైతే తెలియదు కానీ బాగానే కొనుక్కున్నావు. ఎన్ని పైసలు అయినాయి మరి మొత్తం? తెలియదు. ఎన్ని పైసలు ఇచ్చాడు మీ నాయన నీకు వచ్చేటప్పుడు? అమ్మ ఎన్ని ఇచ్చింది? తెలియదు. అది కూడా తెలియదు. వాడైతే వచ్చిండు. వానికి కావాల్సినవి అని కొనిపించుకున్నాడు అంతేనా? ఏమైనా తినిపించిండ్రా అరా నీకు ఐస్ క్రీమ్ గిట్లా? లేదు. ఫ్రైడ్ రైస్ ఇంకా పెద్ద పూరి. ఫ్రైడ్ రైస్ ఇంకా పూరి, పెద్ద పూరి. ఫ్రైడ్ రైస్ పెద్ద పూరి తినిపించిండ్రా అంట వీనికి. సరిపోయిందా బెటా నీకు? పెద్ద పూరి ఇట్లా సరిపోయిందా? మంచిగున్నదా? వన్ పార్టీగా సరదవుతుంది ఐస్ క్రీమ్ తినక పాటు. సరేనా? నా నుండి అవతలకి పోదామండి. పోయేస్తాక యువతల బాంధుకు వస్తే ఒక గుంపు కూరలను గిర్రని అంత వేసుకొని వచ్చిండ్రు. ఏడికెంచమ్మా? మేము ఆర్మూర్ నుండి వచ్చినాం. ఓయమ్మ చాలా అయ్యే తల్లి. ఆరుమూరుకి ఇప్పుడు వచ్చిండ్రు అమరా? యాదగిరి గుట్ట, స్వర్ణగిరి చూసి వచ్చినాం. అవన్నీ తిరిగి వచ్చిండ్రు. ఏమిట్లా వచ్చిండ్రమ్మా? బస్కే వచ్చినాం. మన పల్లె వాళ్ళకి బస్సు ఉంది కదా, ఫ్రీ బస్. ఫ్రీ బస్సులోనే వచ్చినాం. ఎంతమంది మొత్తము? 11-12 మెంబర్స్ ఉన్నాం మేము. పిల్లలతో కలిసి ఉన్నాం. 10-12 మంది వెళ్ళిండ్రు. అమ్మ ఎగ్జిబిషన్కి వచ్చిండ్రు. మరి మగవాళ్ళని ఎవరిని తీసుకొని రాలేదా? ఉన్నది. మా పాప ఇక్కడనే జాబ్ చేస్తుంది. పాపని తీసుకొని వచ్చింది. పాపని తీసుకొని వచ్చింది. మగపిల్లలని తేలే? తీసుకురాలే. ఏమేమి కొందామని వచ్చినావమ్మ? చూద్దామని వచ్చినాం ఇక్కడికి. మొదలైతే చూసిపోదాం. ఇప్పుడే స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినాం. అక్క నువ్వెక్కడ? మాది కూడా సేమ్ నిజామాబాద్. అంత నిజామాబాద్ ఆర్మూర్ వాళ్ళే. ఏది బాగుంటే అది తీసుకోవాలని వచ్చినాం అంతే. ఎన్ని పైసలు పట్టుకొని వచ్చినావు అక్క? అన్ని దీంట్లోనే ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంతే. ఎన్ని ఉంటాయి ఉడగొట్టుడే. ఓ అక్క గిట్లనా అక్క ఇంత బగ్గిని పట్టుకొని పోతే ఆడపిల్లలు మేమున్నది అంత ఉడగొడతాం కదా. నువ్వమ్మ ఎక్కడికెంచి? నువ్వు ఈ సంటని వేసుకొని వచ్చినావు. ఏమైనా కొనిపించింది అరా నీకు తిననికే? మనకి ఏమైనా కొనిపించినావా? కూరలకు తినిపించుడికి 500 వచ్చినాయి. తల్లులే ఎక్కువ తిని ఉంటారు. ఎంతకేంచి తల్లులు పిల్లలు. కూరల పేరు తల్లుల ఊరు అంతే మరి. తినాలి మరి కూరలను చూసుకోవాలంటే తల్లులే తినాలి. మనం తింటాడే కదా పిల్లలు. ఏం కొందాం అనుకున్నావమ్మా? కొనాలి. ఏది కొనుక్కోవాలనుకుంటుంది అంతే. ఒక పారే వస్తారా మళ్ళీ వచ్చి చూసిపోతారా? మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తారు. నువ్వురా ఎక్కడికెంచి? చల్లగంట చల్లగానే చల్లదాన్ని వేసుకొని వచ్చినావు. తల్లి బాగానే మంచిగానే వింటదా మరి మీ బుజ్జి? పెద్ద టీవీలకు వచ్చి ఆమె లెక్కనే ఉన్నది. చేయి పెట్టింది అప్పుడే మైకు మీద. బాగున్నది నీ బిడ్డ. ఏం పేరు? శ్రీధన్వి. దానికి ఏమైనా కొంటావా ఈరోజు? కొనాలి. ఎన్ని పట్టుకొచ్చుకున్నావురా పైసలు? ఎన్నుంటాన్ని వడగొట్టడమే. ఎన్నుంటాని వడగట్టడమే. చూసినా ఎన్నుంటాని వడగొట్టడే. నువ్వురా అందరం ఒకటి దగ్గర నుంచి ఆర్మూర్కెంచి. ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? అంత చూస్తే మంచిగానే ఉంటుంది కదా. ఏదైనా ఖర్చు పెడితే తెలుసు. ఖర్చు పెడితే తెలుస్తుంది అంతే. నువ్వు ఒకరిని వేసుకొని వచ్చి. వీని వయసు ఎంతరా? 4 years. 4 ఏళ్ళోడు నీవాడు. ఏమైనా కొనిపించిందా బేటా మీ అమ్మ? ఏం కనిపించలేదా? చెప్పు. ఏం కనిపించలేదన్నాడు వాడు. కనిపించవా? స్టార్టింగ్ కదా వచ్చిందే. ఇప్పుడు మొత్తం తిరిగితే తెలుస్తుంది అంటుంది. నువ్వు అక్క ఎక్కడికి? మేము ఇక్కడే హైదరాబాదే. ఇక్కడ మా స్టాల్ పెట్టాము. స్టాల్ పెట్టిండ్రు. ఇలా ఏం స్టాల్ పెట్టిండ్రు? పెయింటింగ్స్. మా ఆయన క్యాన్వాస్ పైన పెయింటింగ్స్ చేస్తారు. పెయింటింగ్స్ స్టాల్ చేస్తారు. ఈ అమ్మోళ్ళు ఏమిడా? అమ్మ ఈరోజు ఆడోళ్ళ రోజు కదా, ఎట్లున్నది మరి గిరాకీ? అంటే తక్కువే ఉంది.
మొత్తము వాళ్ళు వీళ్ళు వస్తేనే కొంచెం రష్ ఉంటుంది కదా, కొంచెం ఖాళీగానే కనబడుతుంది. మేమే చూడండి అందరూ వస్తే రష్ ఉంటుంది అంటే ఎక్కడికి వచ్చినావు? కపిస్పేట అంటే వాడమ్మ మియాపూర్ కాడ. అవును. ఈ అన్న మనం పోతా ఉన్నాం, మా అన్న చూస్తూనే ఉన్నాడు. ఏమేమి కొందామని వచ్చినావు? ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలని. ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడే. ఎన్ని పైసలు తెచ్చుకున్నావు? ఒక 5,000. 5,000 అంటే నువ్వు మీ ఆయనని తీసుకొని వచ్చినవా లేకపోతే? లేదు, నేను మా పాప వచ్చినాం ఈరోజు. ఇక్కడరా పాప నువ్వు ఇద్దరు వచ్చినారు, తెలిసి వచ్చిండు మొగలు రావద్దు ఈరోజు. చిన్న సిగ్గుపడతలేదా అమ్మ పిల్ల పాపము? మొత్తానికైతే ఏమేమి కొందాం అనుకున్నావు? ఏమో దానికి ఇష్టమైనవన్నీ. ఇంకా దానికి ఏమి ఇష్టమైతే అది. ఏం చదువుతుంది బిడ్డ మరి? 10th. 10 చదువుతుంది అంటది, దానికి ఏమి ఇష్టమైతే అది కొంటానని వచ్చింది. నీకేం కొనుక్కోవా? కొనుక్కుంటా, నాకు ఇష్టమైన. మీ ఆయన పాపం 5,000 ఇచ్చి పంపిండి, ఆయనకి ఏమైనా కొంటవా? ఇంకా కొన్ని ఇవ్వమన్నా కానీ ఇవ్వలేదు, అందుకని మామూలుగా అయితే ఇంకా కొన్ని ఇచ్చినుంటే ఏమైనా గోను. 5,000 ఇచ్చిండే, అది ఎక్కువ ఇవ్వలేడు కాబట్టి కొనరు అంటే అంతే అంతే. పెద్ద అప్పుడాలు అమ్ముతున్నారు ఈడ, అప్పుడం మీద ఇంత కారం చల్లి అమ్ముతున్నారు. ఎంతకి ఇచ్చిండ్రా ఇది? 100 రూపాయలా? ఏందికి అప్పుడము 100 రూపాయలా? ఎగ్జిబిషన్ ఫీజు ఉంటుంది కదా, రావద్దా వాళ్ళకి? మీరు ఎక్కడికి వచ్చిండ్రురా? కుకట్పల్లికి ఎంత వచ్చిండ్రు? అమ్మ నువ్వు కుకట్పల్లి, ఇద్దరు కలిసి దోస్తులు కూడా వచ్చిండ్రు. ఇప్పుడు అప్పుడం నువ్వు ఒక్కదాన్నే కొనుక్కొని ఒక్కదాన్నే తింటావా? ఆమెకి ఏమన్నా ఇస్తున్నావా? పట్టు, ఈ పంచాయతీ నాకెందుకు, నేను బాగుంది బాగుంది కానీ బాగానే తీసినావమ్మ. ఇది టెలికాస్ట్ అయితే ఇప్పుడు నాకు దిష్టి అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? మాకెవరికి దిష్టి కాకుండా తిప్పేసినారు పాటు. కాదమ్మా ఏంటి సంగతి? ఏమేమి కొన్నారు? ఎన్ని తెచ్చుకున్నారు పైసలు? చీరలు కొన్నాం. చీరలు కొన్నారు. అలా కొడతారు ఇప్పుడు మా ఇంట్లో. ఇప్పుడు మీ ఆయన 1000 ఇస్తే మనం ఇంకో 1000 ఖర్చు పెడతాం కదా, అది చెప్పం కదా ఇంట్లో. చెప్తారు మరి మొగాళ్ళకి అన్ని కదా. నువ్వేం కొన్నావురా? చీరలు కొన్నది అంటే ఎటువంటి చీరలు? బాగల్పూరి చీరలు కొందామంటే వచ్చింది. బాగుంటాయి అమ్మాయిడి. మళ్ళీ ఇవి బయట దొరుకుతాయా మనకు? బయటకి దొరుకుతాయి. మీ పేర్రా? ఇందిరమ్మ, పద్మజ ఇద్దరు కుకట్పల్లికి ఎంత వచ్చిండ్రు. ముద్దుగా పాపడం కొనుక్కొని తినుకుంటా చూసుకుంటా తిరుగుతున్నారు. బాగానే అక్క వచ్చిండ్రమ్మా? మెహందీపట్నంకి ఎంత వచ్చింది. నువ్వు అక్క? ఇప్పుడు నీకు ఎరకనా ఈరోజు మగపిల్లలను లోపలికి తెలిసే వచ్చింది. ఓ ఏమనే అంటే ఎప్పుడన్నా వచ్చిండ్రా ముందు ఇట్లా? వచ్చినాం కదా. అంటే ఇప్పుడు మెహందీపట్నం వాళ్ళు అంటే మీకు ఎరకనే నువ్వు బాగానే తెలుసు. ఏం కొన్నారు అక్క మరి? బాగానే గట్టిగా వంచి పట్టినావు కంచి. ఏం కొన్నావు? డ్రెస్ మెటీరియల్స్, వంట సామాన్లు కొన్ని. వంట సామాన్లు అక్క ఏం బాగున్నాయి అక్క వంట సామాన్లు? చూస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు. డిజైన్ లో అంటే కుట్టించినాయి అక్క? కుట్టినవి ఉన్నాయి. కొలతలు ఎట్లా తెలుస్తుంది అక్క? 36 నెంబర్ 34 నెంబర్ ఉంటుంది కదా, నంబర్లను బట్టి అగ్గున్నాయా పిరమునియా? తక్కువనే ఉన్నాయి అక్క, తక్కువనే ఏడగొన్నారా? జాకెట్లు ఏడగొన్నారు? రేపు మా పద్మకు కొంటారు 2. లోపలికి పోవాలి, తిరిగితేనే అర్థమవుతుంది, లేకుంటే లేదు. తిరిగితేనే అర్థమవుతుంది. నువ్వురా ఎక్కడికి నుంచి? మేడిపట్నం. మొత్తం కుటుంబం అంతా వచ్చిండ్రు. ఓన్లీ లేడీస్ స్పెషల్, లేడీస్ స్పెషల్ కదా, తెలుసుకొని వచ్చిండ్రు. మగవాళ్ళు ఎంబడి వద్దని మరి వాళ్ళు ఉంటే షాపింగ్ చేయనిస్తారా? చేయరు కదా. ఫ్రీగా ఉంటుందా అని? ఫ్రీగా షాపింగ్ చేయొచ్చు. వాళ్ళు ఉంటే దెబ్బ నడువుండి గెలుగుతూనే మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఇంకోటి మనీ తీసుకొని గమనం వచ్చింది అంతే. మీ అమ్మోళ్ళవి? మా మమ్మీ. మీరు వదిన మరదళ్ళు. ఎన్ని తీసుకొచ్చుకున్నారు రా పైసలు? నేనా 5,000 తెచ్చుకున్నాను.
5,000 జస్ట్ సింపుల్ విండో షాపింగ్ కానీ వచ్చినాం అంతే. మళ్ళీ లాస్ట్ లో రావాలి హస్బెండ్ ని తీసుకొని మళ్ళీ అన్ని చూసుకున్నాము ఏమున్నాయి, సో అవన్నీ మళ్ళీ కొనుక్కుంటాం. జస్ట్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్. నువ్వేం కొనుక్కున్నావు? నేను నాకు ఇష్టం ఇయర్ రింగ్స్, నాకు ఫుల్ హ్యాపీ. చెప్పులు కూడా కొనుక్కున్నా. పిల్లలకి ఏమైనా కొన్నావా మరి? పిల్లలు ఇంకా లేరు, వచ్చినాక. మీ ఆయనకు కొన్నావా ఏమన్నా మరి? మా ఆయనకు స్వీట్ కొన్నా, హల్వా. వాళ్ళ ఆయనకు స్వీట్ కొన్నదంట ఆమె. మంచిగా వచ్చినా పోయి వచ్చినా నాకు 5,000 ఇచ్చినా నీకు ఒక స్వీట్ పెడతాను. లేడీస్ కి కంపల్సరీ ఇట్లాంటి ఒక స్పెషల్ డే అయితే ఉండాలి ప్రతి షాపింగ్స్ లో. అదే ఇందులో కాదు, ప్రతి దాంట్లో కూడా. ప్రతి దాంట్లోకి ఇట్లా లేడీస్ ఒకటి ఇట్లా ఉంటే బాగుంటది అక్క. ఇది బాగుంటది, నాకు కూడా నచ్చుతుంది. లేకుండా మొగలు ఇట్లా వైరా అట్లా వైరా. చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది. అదే అందరూ వస్తే ఇంత స్పేషియస్ గా ఉంటుందా? షాపింగ్ చేయడానికి వస్తుందా? రాదు అస్సలు. ఆడలు నిమ్మలంగా తిరగాలంటే నువ్వు ఎడికించక్క? నేను లంగరౌస్. వీళ్ళు మెంతిపట్నం వాళ్ళు, మీరు లంగరౌస్. మీ అక్క. అమ్మ ఎట్లున్నది ఈరోజు షాపింగ్ చేస్తే ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగుంది. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 ఒకటే ఫ్యామిలీ, మొత్తం అంతా ఒకటే కుటుంబం. అక్క ఇంత మంది కూడా అనుకున్నారా మొగోళ్ళు లేకుండా పోదాం, మొగోళ్ళు లేకుండా పోదాం? మేము రావడం అనుకోని ఫస్ట్ టైం అంతే, ఎప్పుడు రాలేదు మొదటిసారి. అందుకే మంచి. ఎట్లా అనిపించింది అక్క మీ ఆయన లేకుండా షాపింగ్ చేస్తే? బాగాలేదు, నాకు నచ్చలేదు. ఎందుకు? పర్స్ ఆయనది ఉంటుండేనా? ఎవరిదున్నా ఆయన ఉంటే బాగుంటుంది. ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుక ఏదో ఒక దానికి ఇగో ఇది బాగుందా అంటే అనాలి కాబట్టి. అట్లా కాదు, నచ్చింది నచ్చలేదు చెప్తాడు కాబట్టి. నువ్వు వేసుకునేది ఇట్లా అన్నీ చెప్తాడు. ఇద్దరం ఒకరిదొకరు మనుక్కొని చెప్పుకుంటాం. వీళ్ళ దోస్తాను ఎక్కువ ఉన్నది కాబట్టి అట్లా. మామూలు దోస్తాను అట్లా ఉండదు. అట్లా ఉంటది, కాకపోతే మనం ఒక రోజు మనకైతే ఉండాలి కదా. అన్నిట్లో వింటాం అట్లీస్ట్. ఈ షాపింగ్ లో వాళ్ళకి ఏంటంటే టైం వేస్ట్ అనిపిస్తుంది. అందుకు షాపింగ్ టైం వేస్ట్ అనిపిస్తుంది మొగోళ్ళకి, నియమే. అక్క నువ్వేం తీసుకున్నావు? నేను ఒక శారీ తీసుకున్నా. ఇంకా అంతే. నువ్వు అక్క? ఒక శారీ, రెండు బ్లౌజ్ ఎట్లా అనిపించింది? చీరలు ఎట్లా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరంతా లంగరౌజ్ వాళ్ళు? అత్తాపూరు లంగరౌజ్. మీరు ఎన్ని తెచ్చుకున్నారక్క? పైసలు అక్క 10,000 తెచ్చినావు. బావకి ఏం కొన్నావు? బావకి ఏం కొనలేదు. బావ పరిస్థితి అది. 10,000 తెచ్చింది అక్క, బావకు మాత్రం ఏం కొనలేదు. నువ్వక్క? నేను కూడా ఏం కొనలే. మేము తెస్తే నచ్చుతారు వాళ్ళు. నచ్చారు కదా అమ్మా. నేను ఒక 5,000 తెచ్చుకున్నా. 5,000 ఇచ్చిండు బావ, అందుకని అసలుకే కొనలేదు కాదా? ఫోన్ పాటు ఆయనకు నచ్చింది ఆయన కొనుక్కుంటాడు. హైదరాబాద్ అంగట్ల ఆడోళ్ళ రాజ్యం అని చెప్పినా కదా. ఈ నాంపల్లి నుమాయిష్ అంతా ఆడోళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికేంచి వచ్చిండ్రు, ఏమేమి కొనుక్కున్నారు, ఏం కథ అని నడుచుకున్నాం కదా. బయట ఆడోళ్ళ కోసము ఆడోళ్ళతో వచ్చిన మగ పిల్లలు, తల్లులంతా లోపలికి పోతే తండ్రులంతా బయట ఉన్నారు. మొగళ్ళని తీసుకొని వచ్చిన వాళ్ళ భార్యలు లోపల ఉన్నారు, భర్తలు బయట ఉన్నారు. పిల్లలను పట్టుకొని కొంతమంది ఉన్నారు. పాపం వాళ్ళు అంతా ఆగమాగమై ఎంతసేపటి నుండి ఇలా రాళ్ళకి పోయిన వాళ్ళు బయటికి రారు, వీళ్ళని లోపలికి రానియరు. మంచిగా ఉన్నది, ఇట్లా నడుస్తున్నది. నాడుండి ఇంకొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. మంచిదా? అందరికి శనార్థులు.